Good morning, Andy. Andarki good morning. So welcome to Sunday special show with Suresh sir. Ivala, we have a really special guest, someone who is very close to my heart, who is my better half, na bharya, na satimani, మన షోకి. Oh, I'm sorry, I was on mute. Sorry guys. Host గా Mute లో ఉండే చూసుకోలేదు. Good morning అండి. So Dr. Garu, can you please switch on your camera? Hi. It's a special. Your voice is not clear. Please unmute yourself. Yeah. Hi. Hello, Suresh Garu. Probably Thank you మన నాకు తెలిసి 2006 నుంచి తను నాకు పరిచయం. సో ఈ 14 సంవత్సరాల్లో ప్రవీణ గారని నేను పిలవడం, సురేష్ గారని తను పిలవడం ప్రాబబ్లీ ద ఫస్ట్ టైం అండ్ ప్రాబబ్లీ ద లాస్ట్ టైం కూడా అయి ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆన్ టు మై షో. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for inviting me to this interactive session. సో ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈరోజు మా స్టూడెంట్స్ తరపున మీకు ధన్యవాదాలు. రెండవది క్యాన్సర్ గురించి జనరల్గా చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి, తెలుసు అనుకుంటాం కానీ చాలా తెలియని విషయాలు ఉంటాయి. దానికి ఎస్పెషల్లీ యంగ్ ఏజ్ నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి ఒక అవగాహన కల్పించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఉమెన్కి ఏమైనా వ్యాక్సిన్స్ ఏమైనా దానికి సంబంధించి వచ్చాయా, వాటి నుంచి పర్మనెంట్గా ప్రొటెక్షన్ కలిగే టెక్నాలజీస్ కానీ లేకపోతే మెడికేషన్స్ కానీ ఏమైనా వచ్చాయా, ఇలాంటి విషయాల్లో వాళ్ళకి కూడా తెలుసుకోవాలంటుంది. ప్లస్ స్క్రీనింగ్, చాలామందికి క్యాన్సర్ అనేది ఎర్లీగా మనం ఐడెంటిఫై చేస్తే అది క్యూరబుల్ డిసీజ్ అనేది చాలామందికి తెలుస్తుంది, కానీ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, స్క్రీనింగ్ టెక్నిక్స్ ఏంటి, ఇట్లాంటివి కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. మూడవది వచ్చేసరికి ఒకవేళ నిజంగా డిటెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ట్రీట్మెంట్ మెథడాలజీస్ ఎట్లా ఉన్నాయి, నిజంగా క్యూర్ చేయగలుగుతామా, లేకపోతే క్యాన్సర్ వస్తే ఇంకా ప్రాణాలు పోతాయని వదిలేసుకోవాలా, ఆశలు వదిలేసుకోవాలా, సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మీ దగ్గర. సో ఇట్ కుడ్ బి 1.5 hours or 1 hour. సో ఇది మా రిక్వెస్ట్. Sure. Shall we start? సో స్టార్ట్ చేద్దాం. సో ఒక ప్రెజెంటేషన్ కూడా మ్యామ్ నాకు పంపించారు, అది నేను స్టార్ట్ చేస్తాను. స్టూడెంట్స్ మనం అందరినీ మ్యూట్లో పెట్టాను, డిస్కషన్ నాయిస్ రాకుండా. మీకు ఎప్పుడన్నా అడగాలి అనిపిస్తే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. ఏదైనా టాపిక్ అయిన తర్వాత తను అడుగుతారు డౌట్స్ ఏమన్నా ఉన్నాయని, అలాంటప్పుడు యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్, యూ కెన్ యూజ్ చాట్ బాక్స్. మీ తరపున నేను అడుగుతాను, లేదా మిమ్మల్ని అన్మ్యూట్ చేసుకునే అవకాశం ఇస్తాను. మీరు అన్మ్యూట్ చేసి మీరు ఏమైనా అడగాలంటే అప్పుడు అడగచ్చు. సో లెట్ మీ స్టార్ట్ ది ప్రెజెంటేషన్ ఫర్ మ్యామ్. Yeah, please go ahead, ma'am. Yeah, thank you. అదే సురేష్ గారు చెప్పినట్టుగా నేను మెయిన్గా డిస్కస్ చేయాలనుకున్న పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, అది దేని వల్ల వస్తుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి, ఒకవేళ వస్తే ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేసుకోవాలి అనేది మెయిన్గా స్ట్రెస్ చేస్తాను. అండ్ అలాగే కొంచెం ట్రీట్మెంట్ గురించి, మొడాలిటీస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ క్యాన్సర్? అసలు క్యాన్సర్ అంటే ఏంటి అంటే, చాలా మందికి క్యాన్సర్ అంటే చాలా అపోహలు ఉంటాయి, అసలు సరిగ్గా తెలియదు కూడా. చాలా మందికి క్యాన్సర్ అంటే క్యాన్సర్ అనుకుంటారు, కొంతమంది ఏంటంటే ఇన్ఫెక్షన్ అనుకుంటారు, అంటువ్యాధి అనుకుంటారు. ఎవరైనా చెప్పగలరా అసలు క్యాన్సర్ అంటే ఏంటి? యూ కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ టాక్. గైస్ అన్మ్యూట్ చేసుకునే అవకాశం ఇచ్చాను. ఎవరైనా మీకున్న అభిప్రాయం, ఒపీనియన్ చెప్పాలంటే చెప్పొచ్చు. వాట్ ఈస్ క్యాన్సర్ అకార్డింగ్ టు యూ? తప్పైనా పర్లేదు. Growing of cells. Hi ma'am, rapid growing of cells. Yeah, rapid growing of cells. Of cells. Yeah. Yeah, correct. అంటే ర్యాపిడ్ గ్రోయింగ్ మీన్స్ అన్కంట్రోలబుల్ అనమాట, అన్కంట్రోలబుల్ గ్రోత్ ఆఫ్ సెల్స్. జనరల్ గా ఏంటంటే, నెక్స్ట్ స్లైడ్.
ఇది ఈ పిక్చర్ చూస్తే గనక మన బాడీలో కణ విభజన, సెల్ డివిజన్ ఎలా జరుగుతుంది అనేది ఈ పిక్చర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఈ వైట్ కలర్ సెల్స్ అన్ని ఉన్నాయి కదా, దోస్ ఆర్ నార్మల్ సెల్స్. సెల్ డివైడ్ అయ్యేటప్పుడు అంటే ఒక సెల్ నుంచి 2 సెల్స్, తర్వాత 4 సెల్స్, అట్లా సెల్ డివైడ్ అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే కొన్ని డ్యామేజ్డ్ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. ఇక్కడ ఆరెంజ్ గా ఒక సెకండ్ పిక్చర్ లో ఆరెంజ్ గా ఒకటి ఉంది కదా, అది డ్యామేజ్డ్ సెల్. అంటే దాని డిఎన్ఏలో డ్యామేజ్ జరిగింది, మ్యూటేట్ అయింది. జనరల్ గా ఏంటంటే ఇమ్యూనిటీ వల్ల ఆ మ్యూటేటెడ్ సెల్ అనేది డ్యామేజ్ అయ్యి చనిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి ఆ ఇమ్యూన్ మెకానిజం నుంచి ఎస్కేప్ అయితే గనక ఆ సెల్ మల్టిప్లై అయ్యి దాని నుంచి ఒక 2 సెల్స్, 4 సెల్స్ అన్ని డ్యామేజ్డ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి ర్యాపిడ్ గా. సో అలా ప్రొడ్యూస్ అయితే వచ్చే దాన్నే ట్యూమర్ అంట. ఒక కణితి ఫామ్ అవుతుంది. చూసారు కదా లాస్ట్ పిక్చర్ లో ఎంత ఒక సెల్ నుంచి ఎంత బెగ్ ట్యూమర్ వచ్చిందో. ట్యూమర్ వచ్చాక ఏంటి, దానికి మళ్ళీ న్యూట్రిషన్ ఉండాలి, అది పెరగడానికి సరైన సప్లైస్ ఉండాలి. అందువల్ల రక్తనాళాలు కూడా దాంట్లోకి పెరిగి అట్లా అట్లా ట్యూమర్ పెరుగుతూ పోతుంది. అది బాగా ఇంకా పెద్దదయ్యాక ఆ లేయర్ నుంచి సెపరేట్ అయ్యి ఇంకా మిగతా బాడీస్ కూడా సెల్స్ అనేవి సెపరేట్ అయ్యి బ్లడ్ వెజల్స్ ద్వారా మిగతా బాడీకి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఓవరాల్ గా క్యాన్సర్. అంతేగాని క్యాన్సర్ అనేది ఒక ఇన్ఫెక్షన్ అనే కాదు, ఇదేమీ అంటువ్యాధి కాదు. చాలా మంది అడుగుతూ ఉంటారు మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్, అంటే ఈ పేషెంట్ క్యాన్సర్ వచ్చింది కదా, వాళ్ళ పక్కన ఉండొచ్చా, వాళ్ళని ముట్టుకోవచ్చా అని. అదొక స్టిగ్మా ఉంటుంది సొసైటీలో. క్యాన్సర్ పేషెంట్ అంటే మనకు కూడా వచ్చేస్తుందేమో, ముట్టుకుంటే అంటుకుంటుందేమో అని. బట్ క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ కమ్యూనికబుల్ డిసీజ్, అది అంటువ్యాధి కాదు. ఓకేనా? ఇట్ ఈస్ ర్యాపిడ్ అన్కంట్రోలబుల్ గ్రోత్ ఆఫ్ సెల్స్ ఇన్ ద బాడీ. నెక్స్ట్ స్లైడ్. ఇది మన ఓవరాల్ గా పిక్చర్ ఎట్లా ఉంటుంది, దాని నుంచి బ్లడ్ వెజల్స్ దాంట్లోకి వెళ్తాయి. సో ఇది 3D పిక్చర్. నెక్స్ట్ స్లైడ్. ఇండియాలో ప్రస్తుతం క్యాన్సర్ స్టేటస్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ 8 lakh న్యూ కేసెస్ ఐడెంటిఫై చేస్తున్నాము. 5.5 lakh క్యాన్సర్ పేషెంట్స్ డై ఇన్ అవర్ కంట్రీ ఎవ్రీ ఇయర్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన కంట్రీలో అవేర్నెస్ లేక చాలా పేషెంట్స్ లేట్ స్టేజెస్ లో వస్తారు. ఎర్లీ స్టేజ్ లో అంటే చిన్న చిన్న సిమ్టమ్స్ కదా, అది ఏం కాదులే పోతుంది అని చెప్పి, ఒకవేళ చిన్న లంప్ ఏమైనా కనిపించినా ఏదో చెగ్గడ్డని అలా చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో చాలా మంది పేషెంట్స్ లేట్ స్టేజెస్ లో రావడం వల్ల క్యూర్ రేట్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి, సర్వైవల్ రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో అందుకోసమే అవగాహన కల్పించడం కోసమే ఈ అవేర్నెస్ సెషన్. అసలు ఏంటి అడ్వాంటేజ్ ఎర్లీగా వస్తాయంటే, లేట్ స్టేజ్ లో వచ్చే కంటే ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ అయ్యి మనం ట్రీట్ చేస్తే క్యూర్ రేట్స్ అనేవి హై ఉంటాయి అండ్ లాంగ్ సర్వైవల్ అనేది ఉంటుంది. సో ఎర్లీ స్టేజ్ లో మనం డిటెక్ట్ చేయగలగాలి. నెక్స్ట్ స్లైడ్. దెన్ వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ క్యాన్సర్? టొబాకో స్మోకింగ్. సో టొబాకో స్మోక్, ఈ టొబాకో అనేది చాలా విధాలుగా వాడుతూ ఉంటారు. స్మోక్ చేస్తూ ఉంటారు, లేదంటే గుట్కా, కైని ఇట్లా నవ్వులుతూ ఉంటారు చాలా మంది. చాలా రకాల క్యాన్సర్స్ కి ఈ స్మోకింగ్ మెయిన్, ఈ టొబాకో అనేది మెయిన్ కాజెటివ్ ఫ్యాక్టర్. ఈ టొబాకో అనేది ఏ క్యాన్సర్స్ ని కాజ్ చేస్తుంది చూద్దాం. స్మోకింగ్ వల్ల నోటి క్యాన్సర్స్ రావచ్చు, అన్నవాహిక క్యాన్సర్స్, స్టొమక్ అంటే జీర్ణాశయం క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ మెయిన్ గా, స్వరపేటిక్ క్యాన్సర్స్, మూత్రాశయము, సర్వికల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్స్, ఇట్లా ల్యూకీమియాస్ కానీ, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, చాలా క్యాన్సర్స్ కి స్మోకింగ్ ఇస్ వన్ ఆఫ్ ద కాజెటివ్ ఫ్యాక్టర్స్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో హౌ టు డిటెక్ట్ క్యాన్సర్ ఇన్ ఎర్లీ స్టేజ్ అని ఒక క్వశ్చన్ వచ్చింది. అది తర్వాత మీరు కవర్ చేస్తారు, ఇప్పుడు ఆన్సర్ చేస్తారు. డెఫినెట్లీ ఐ విల్ కవర్. ఓకే, నెక్స్ట్ టొబాకో. చెప్పాను కదా, టొబాకోని స్మోక్ చేయొచ్చు. చాలా మంది నవ్వులుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మీరు స్మోక్ చేస్తారంటే చేయము అంటారు, కానీ చాలా కాలంగా కైనాలు, గుట్కాలు నవ్వులుతూ ఉంటారు. స్మోకింగే కాకుండా టొబాకో నవలడం వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి, మెయిన్ గా నోటి క్యాన్సర్స్, ఇందాక చెప్పుకున్న రకరకాల క్యాన్సర్స్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఈ పిక్చర్ లో చూస్తే కనుక ఓవరాల్ గా టొబాకో యూజ్ వల్ల వచ్చే క్యాన్సర్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. సో ఇందాక చెప్పుకున్నట్టుగా నోటి క్యాన్సర్స్, గొంతు క్యాన్సర్స్, అన్నవాహిక, లంగ్ క్యాన్సర్స్, అలాగే జీర్ణాశయం క్యాన్సర్, ప్యాంక్రియాస్, ఓవరీ. సో చాలా క్యాన్సర్స్ కి స్మోకింగ్ కారణం అనమాట. ఒక టొబాకో యూజ్ అనేది ఒక కారణం, స్మోకింగ్ అండ్ చూయింగ్ ఆల్సో. నెక్స్ట్ లైన్. అండ్ బీటిల్ నట్ చూయింగ్, తమలపాకులు అంటాం కదా, అది అప్పుడప్పుడు వేసుకుంటే పర్వాలేదు, కానీ అదే పనిగా చాలా మంది డైలీ చాలా నవ్వులుతూ ఉంటారు. దాని వల్ల కూడా ఎక్కువగా నోటి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆల్కహాల్.
ఆల్కహాల్ కూడా అంటే ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ డైలీ తీసుకోవడం వల్ల చాలా క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి రావచ్చు. అండ్ ఆల్సో ఈ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ రెండు కూడా సినర్జిస్టిక్ అండి. టొబాకో వల్ల అయ్యే డ్యామేజ్ ని ఈ ఆల్కహాల్ ఇంకా ఎక్కువ చేస్తుంది. సో ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ నోటి క్యాన్సర్స్ కానీ, గొంతు క్యాన్సర్స్ కానీ, అన్నవాకి క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్స్, పేగు క్యాన్సర్స్, ఇలాంటి చాలా క్యాన్సర్స్ రావచ్చు. నెక్స్ట్ లైన్. ఒబిసిటీ, బాడీ ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, పెద్ద పేగు క్యాన్సర్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ స్లైడ్. కాంప్రమైజ్డ్ ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా ఇట్లా మనకి ఈ ఇందాక చెప్పుకున్నట్టుగా ఒబిసిటీ వస్తుంది. ఒబిసిటీ వల్ల ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో. అండ్ హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియన్ క్యాన్సర్, ఈ కోలాన్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. హెరిడిటరీ అంటే ఎక్కువ క్యాన్సర్స్ అనేవి స్పొరాడిక్ అంటారండి. స్పొరాడిక్ అంటే జీన్స్ లో అంటే వంశపారంపర్యంగా కాకుండా పర్టికులర్ ఆ పర్సన్ లో జీన్స్ లో మ్యూటేషన్స్ రావడం వల్ల వచ్చే క్యాన్సర్ స్పొరాడిక్. 80% వరకు స్పొరాడిక్ క్యాన్సర్స్ ఉంటాయి. ఈ ఫెమిలియర్ క్యాన్సర్స్ కానీ, వంశపారంపర్యంగా వచ్చేవి కానీ ఒక 15 to 20% మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్. సిమ్టమ్స్. సో ఇప్పటి వరకు మనం క్యాన్సర్ దేని వల్ల వస్తుందో తెలుసుకున్నాం. నెక్స్ట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎర్లీ ఏ సిమ్టమ్స్ వస్తే మనం అలర్ట్ అవ్వాలి, ఎర్లీగా ఎట్లా డిటెక్ట్ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ సిమ్టమ్స్ ఆఫ్ క్యాన్సర్ అనేది డిపెండ్స్ ఆన్ ద ఏ ఆర్గన్ లో క్యాన్సర్ వచ్చింది అన్న దాన్ని బట్టి సిమ్టమ్స్ వేరీ అవుతాయి. అన్ని క్యాన్సర్స్ కి సిమ్టమ్స్ ఒకేలా ఉండవు. ఇప్పుడు 1 by 1 మనం వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్. ఓరల్ క్యాన్సర్. ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్. నోట్లో ఇందాక చెప్పినట్టుగా టొబాకో ఎక్కువ వాడే వాళ్ళలో ఈ నోటి క్యాన్సర్స్ కామన్ గా చూస్తూ ఉంటాము. ఈ నోటి క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి? నోట్లో గడ్డలాగా రావచ్చు, లేదంటే చాలా కాలంగా మానని అల్సర్స్, పుండులాగా కూడా ఉండొచ్చు. టంగ్ మీద గ్రోత్ వచ్చి టంగ్ మూవ్మెంట్ ఇంపైర్ అయ్యి కదలకుండా టంగ్ ఫిక్స్ అయిపోవచ్చు. లేదంటే కొంతమందికి మెడ దగ్గర వాపుతో స్టార్ట్ అవ్వచ్చు, మౌత్ ఓపెనింగ్ డిఫికల్ట్ అవ్వచ్చు. ఇట్లాంటి సిమ్టమ్స్ తో ప్రెజెంట్ అవుతారు. ఇప్పుడు మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తాను, అవి చూస్తే మీకు ఐడియా వస్తుంది ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది. ఇందులో చూసారా, ఈ లోవర్ జా అంటే ఈ టీత్ ఉన్నాయి కదా, ఆ టీత్ కింద బిగ్ ట్యూమర్ ఉంది, స్లఫ్ కూడా ఉంది వైట్ కలర్. సో కొంతమంది బాగా అడ్వాన్స్ అయిన వాళ్ళలో ఇట్లా ప్రజెంట్ అవ్వచ్చు. నెక్స్ట్ లైన్. ఇది లిప్ క్యాన్సర్. లిప్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది చూసారా లెఫ్ట్ సైడ్. ఈ విధంగా కొంతమందికి అపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ లైన్. ఇది పైన ఈ సల్కస్ అంటాం, అంటే టీత్ కి లిప్ కి మధ్యలో ఉన్న స్పేస్ లో చిన్న ట్యూమర్ వచ్చింది. నెక్స్ట్ లైన్. ఇది ఇయర్ క్యాన్సర్ అండి. కంప్లీట్ గా ఇయర్ డిస్ట్రాయ్ అయిపోయింది చూసారా, పెద్ద బిగ్ అల్సర్, చాలా కాలంగా మానని నాన్ హీలింగ్ అల్సర్ అంటాము. ఈ విధంగా కూడా చాలా మందికి ప్రెజెంట్ అవ్వచ్చు. నెక్స్ట్ లైన్. ఇది స్కాల్ప్ మీద పైన హెయిర్ స్కిన్ ఉంటుంది కదా, హెయిర్ కింద అక్కడ నుంచి వచ్చిన స్వెల్లింగ్ అన్నమాట. నెక్స్ట్ లైన్. ఇది టంగ్ మీద గ్రోత్. సో లైక్ గ్రోత్ విత్ అల్సర్ ఈ విధంగా కూడా రావచ్చు. నెక్స్ట్ లైన్. ఇది కింద జా దగ్గర చిన్న దగ్గర వచ్చిన ట్యూమర్ విత్ అల్సర్ ఉంది. ఇది నెక్ స్వెల్లింగ్, అంటే నెక్ దగ్గర లింఫ్ నోట్స్ అనేవి ఉంటాయి అనమాట. మనం ఒకవేళ నోట్లో ఏమైనా క్యాన్సర్ వస్తే దాని నుంచి లింఫ్ నోట్స్ స్ప్రెడ్ అయ్యి నెక్ పైన స్వెల్లింగ్ లాగా చాలా మందికి ఉంటుంది. లేదంటే ముక్కు లోపల క్యాన్సర్ ఉన్నా కానీ అది మనం బయటకు కనిపించదు కదా, లోపల ఫారింగ్స్ అంటాము, నోస్ వెనక ఉండే పార్ట్. అటువంటి వాళ్ళలో అది ముందు బయట పడకుండా వాయిస్ చేంజ్ రావడం కానీ, ముక్కు నుంచి బ్లడ్ రావడము, ఇట్లా నెక్ దగ్గర గడ్డల్లాగా ఫస్ట్ అపేర్ అవ్వడము ఇట్లాగా కనిపిస్తుంది కదా. రైట్ సైడ్ బిగ్ ట్యూమర్ ఉంది, నెక్ దగ్గర స్వెల్లింగ్ ఉంది. నెక్స్ట్ లైన్. ఇది స్కిన్ క్యాన్సర్ అండి. ఇక్కడ అల్సర్ కనిపిస్తుంది కదా, ఒక 4 centimeters సైజ్ ఉంది నెక్ కింద. నెక్స్ట్ లైన్. దీస్ ఆర్ సమ్ పిక్చర్స్ ఆఫ్, అంటే బిఫోర్ ట్రీట్మెంట్ ఎలా ఉంది. ఈవిడికి లిప్ క్యాన్సర్ అనమాట. ఫస్ట్ పిక్చర్ లో బిగ్ ట్యూమర్ ఉంది కదా, దానికి రేడియేషన్ ఇచ్చాక చాలా బాగా రిగ్రెస్ అయింది. సెకండ్ పిక్చర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్. ఇది లిప్ క్యాన్సర్. దీనికి కూడా రేడియేషన్ ఇవ్వడం జరిగింది. రేడియేషన్ ఇచ్చాక కంప్లీట్ గా రిగ్రెస్ అయిపోయింది, కంప్లీట్ గా నార్మల్ అయిపోయింది చూసారా సెకండ్ పిక్చర్ లో. నెక్స్ట్ లైన్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి తెలుసుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది జనరల్ గా 40 years దాటిన ఆడవాళ్ళలో కామన్ గా చూస్తూ ఉంటాం అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది
ఇదర్ ఇందాక ఈ పిక్చర్ లో చూసారు కదా, ఒక స్వెల్లింగ్ లాగా ఉంది, అట్లా బ్రెస్ట్ లో లంగ్స్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. లేదంటే కొంతమందికి స్కిన్ మీద అల్సర్ కానీ, స్కిన్ పైన చిన్న చిన్న నాడ్యూల్స్ లాగా కానీ రావచ్చు. కొంతమందికి ఏంటంటే నిపుల్, అంటే నిపుల్ బ్లాక్ సెంటర్ నిపుల్ ఉంది కదా, ఆ నిపుల్ లోపలికి రిట్రాక్షన్ ఆఫ్ నిపుల్ అంటారు, లోపలికి రిట్రాక్ట్ అయిపోవచ్చు. కొంతమందికి చిన్నప్పటి నుంచి రిట్రాక్షన్ ఉంటుంది, అటువంటి వాళ్ళు కంగారు పడక్కర్లేదు. బట్ రీసెంట్ గా ఏమైనా రిట్రాక్ట్ అయితే మటుకు ఒకసారి చెక్ చేయించుకోవాలి. కొంతమందిలో నిపుల్ నుంచి డిశ్చార్జ్ రావచ్చు, బ్లడ్ లాగా డిశ్చార్జ్ రావచ్చు. కొంతమందిలో బ్రెస్ట్ లో ఏమి లంప్ కానీ, స్వెల్లింగ్ కానీ, ఏ అబ్నార్మాలిటీ కనిపించకుండా చంకలో గడ్డల్లాగా ఏమైనా కనిపించవచ్చు కూడా. సో ఇటువంటి రకరకాల విధాలుగా బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు పిక్చర్స్ చూద్దాము. ఈ సెకండ్ పిక్చర్, స్కిన్ చూసారా, మొత్తం అంతా పక్కరింగ్ అంటారు, అంత లాగేసినట్టుగా అయిపోయింది. కొంతమందిలో ఇట్లా ప్రజెంట్ అవ్వచ్చు. ఈ పేషెంట్ కి స్కిన్ మీద చిన్న చిన్న నాడ్యూల్స్, రెడ్ కలర్ నాడ్యూల్స్ ఉన్నాయి కదా, అండ్ నిప్పుల్ పక్కన కూడా అంత డిస్ట్రాయ్ అయిపోయింది స్కిన్. ఈ విధంగా కూడా కొంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. నెక్స్ట్ లైన్. ఈ పిక్చర్ లో చూసుకుంటే గనక ఒక రైట్ బ్రెస్ట్ చూడండి నార్మల్ గా ఉంది. రైట్ బ్రెస్ట్ కి లెఫ్ట్ బ్రెస్ట్ కి లెవెల్ అనేది తేడా ఉంది చూసారా. లెఫ్ట్ బ్రెస్ట్ బాగా హై అప్ అయిపోయింది, అంటే ట్యూమర్ లాగేసింది అనమాట. సో అండ్ నిపుల్ కూడా హై పొజిషన్ లో ఉంది రైట్ నిపుల్ తో కంపేర్ చేస్తే. మొత్తం షేప్ కూడా ఆల్టర్ అయింది. నెక్స్ట్ లైన్. ఇది అల్సర్ అండి, నాన్ హీలింగ్ అల్సర్. క్రానిక్ గా చాలా కాలంగా ట్యూమర్ ఉండి అల్సరేట్ అయిపోయింది. అడ్వాన్స్ స్టేజ్ లో ఈ విధంగా ప్రజెంట్ అవుతారు. సో ఈ విధంగా ఇన్ని రకాలుగా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధమైన సిమ్టమ్స్ ఎవరికైనా అనిపిస్తే కనుక వెంటనే అలర్ట్ అయ్యి డాక్టర్ కి చూపించుకొని టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ లారింజియల్ క్యాన్సర్. లారింగ్స్ అంటే డాక్టర్ గారు ఒక నిమిషం, బ్రెస్ట్ క్యాన్సర్ వరకు ఏదైనా క్వశ్చన్స్ కి అవకాశం ఇద్దామా స్టూడెంట్స్ కి? షూర్. స్టూడెంట్స్, గర్ల్స్ ఎస్పెషల్లీ, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగాలంటే అడగండి, డోంట్ హెజిటేట్, మొహమాట పడకండి. ఎస్ మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా. మిమ్మల్ని మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది మేడం. అయితే క్వశ్చన్ ఏంటంటే, లేడీస్ కి ఎక్కువగా ఈ క్యాన్సర్ వచ్చేదానికి ఎక్కువ ఇది ఉంది కదా మేడం, అసలు ఎందుకు లేడీస్ కి ఎక్కువ ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటారు మేడం? రీజన్స్ అంటే ఏ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, లేకపోతే ఇంకా ఏమైనా వాళ్ళ డ్రెస్సెస్ విషయంలో కానివ్వండి, మెన్సెస్, లేకపోతే వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా దానికి దారితీస్తాయి? లేదు, మెయిన్ గా బ్రెస్ట్ క్యాన్సర్స్ కి కాజెస్ ఏంటి అంటే మెయిన్ గా హార్మోనల్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవాలి. అంటే ఎర్లీ మెనార్కీ అంటారు, బాగా యంగ్ ఏజ్ లో పెద్ద మనిషి అయ్యి లేట్ మెనోపాజ్, లేట్ గా మెన్సెస్ ఆగిన వాళ్ళల్లో, అంటే టోటల్ డ్యూరేషన్ ఆఫ్ హార్మోనల్ ఎక్స్పోజర్ అనేది లాంగ్ ఉంటుంది. ఆ హార్మోనల్ ఎక్స్పోజర్ వల్ల అటువంటి ఎర్లీ మెనార్కీ అండ్ లేట్ మెనోపాజ్ ఉన్న లేడీస్ లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి. అది ఒకటి. నెక్స్ట్, పోస్ట్ మెనోపాజల్ పేషెంట్స్ లో, అంటే మెనోపాజ్ అయిపోయాక కొంతమంది హార్మోన్స్ తగ్గడం వల్ల వచ్చే సిమ్టమ్స్ రిలీవ్ అవ్వడానికి హెచ్ఆర్టీ అని ఇస్తూ ఉంటారు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకున్న వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్, ఒబిసిటీ. ఇందాక మీకు చెప్పాను చూసారా, ఒబిస్ పేషెంట్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని. ఎందుకు అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల దాంట్లో ఫ్యాట్ లో హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఆ హార్మోన్ ఇంటర్న్ బ్రెస్ట్ టిష్యూ మీద యాక్ట్ చేస్తుంది. ఆ స్టిమ్యులేషన్ వల్ల ఒబిస్ పేషెంట్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, రీసెంట్ కాలంలో ఇప్పుడు అర్బనైజేషన్ వల్ల, అంటే అందరూ బాగా చదువుకుంటున్నారు, లేట్ ఏజ్ లో మ్యారేజ్ చేసుకుంటున్నారు, లేట్ ఏజ్ లో పిల్లల్ని కంటూ ఉన్నారు. సో ఫస్ట్ చైల్డ్ బర్త్, అంటే మొదటి బిడ్డ 35 సంవత్సరాల తర్వాత కన్న వాళ్ళు చూస్తే కనుక, అటువంటి లేడీస్ లో యంగ్ ఏజ్ లో పిల్లల్ని కన్న వాళ్ళ కంటే బాగా హై ఛాన్సెస్, రెండు రెట్ల కంటే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్. లేట్ ఏజ్ లో పిల్లల్ని కనడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. నెక్స్ట్, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వని వాళ్ళలో కూడా బ్రెస్ట్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ బ్రెస్ట్ మీద ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి వాళ్ళలో కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, నల్లి ప్యారస్, అంటే పిల్లలు లేని వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు చిన్న వయసులో కొన్ని క్యాన్సర్స్ కి చెస్ట్ కి రేడియేషన్ ఇస్తూ ఉంటాము. అటువంటి వాళ్ళకి పెద్ద అయ్యాక, అంటే రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల పెద్ద అయ్యాక రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉండవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, జీన్ లో మ్యూటేషన్స్. ఇందాక చెప్పినట్టుగా బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే ఒక 5 to 10% మంది మాత్రమే ఈ మిగతా కాజెస్ వల్ల కాకుండా జీన్స్ లో మ్యూటేషన్స్, వంశపారంపర్యంగా జీన్స్ ఇన్హెరిట్ చేయడం వల్ల వచ్చే BRCA1, BRCA2 జీన్స్ అంటారు, వాటిలో మ్యూటేషన్ వల్ల
బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. ఇది ఓవరాల్ గా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు. సో వీటిలో కొన్ని మోడిఫైబుల్, కొన్ని అన్మోడిఫైబుల్. ఇప్పుడు ఎర్లీ మెనార్కి, లేట్ మెనోపాజ్ అన్నాము, అది మన చేతిలో లేదు, మనం మోడిఫై చేయలేము. బట్ ఒబిసిటీని మనం తగ్గించుకోవచ్చు కదా, హార్మోన్ ఆల్కహాల్ తగ్గించుకోవచ్చు, అండ్ లేట్ చైల్డ్ బర్త్ ని అవాయిడ్ చేయొచ్చు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. ఇటువంటి మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం మోడిఫై చేసుకోవడం ద్వారా, హెల్తీ లైఫ్ స్టైల్ పాటించడం ద్వారా మనం కొంతవరకు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్క్రీనింగ్ గురించి నేను నెక్స్ట్ డిస్కస్ చేస్తాను, సో అందుకే ఇప్పుడు చెప్పట్లేదు. ఓకే మేడం, ఇంకో చిన్న డౌట్ మేడం. ఇప్పుడు కొంతమంది బేబీస్ కి డెలివరీ అయిన తర్వాత చాలా మంది పిల్లలకి పాలు ఇవ్వరు మేడం. అంటే జస్ట్ 3 months అలా ఇచ్చి ఆపేస్తారనమాట. అలాంటి వాళ్ళకి ఏమైనా ఈ క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉందంటారా మేడం? ఉంటుంది, ఉంటుంది. ఎక్కువ కాలం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడమే మంచిది. థ్యాంక్ యూ మేడం. అంటే మిల్క్ రాకపోతే మనం చేయగలిగిందే లేదు, మిల్క్ వచ్చినప్పుడు మాత్రం ఎంతవరకు వస్తే అంతవరకు ఫీడింగ్ ఇవ్వడమే మంచిది. మేడం మేడం చెప్పండి మేడం, మా మదర్ కి కొంచెం సంకలో కొంచెం గడ్డలాగా అయింది మేడం. అది అంటే పెయిన్ ఏం లేదు మేడం, కానీ పట్టుకుంటే పెయిన్ వస్తుందని చెప్తుంది. అది ఎట్లా మేడం? ఎన్నాళ్ళ నుంచి ఉంది? 1 year అయింది మేడం. కాకపోతే ఇక్కడ ఆర్ఎంపీ దగ్గర చూపిస్తే ఏమన్నారంటే అది ఏం కాదని చెప్పేసి అన్నారంట. సైజ్ ఎంత ఉండొచ్చు? సైజు ఒక ఎగ్ అంత ఉండొచ్చు మేడం. ఎగ్ లో కొంచెం తక్కువ ఉంటుంది అనుకుంటా మేడం. ఈ 1 year నుంచి పెరుగుతూ ఉందా సైజు? ఏం పెరగట్లేదు మేడం, అట్లనే ఉంది. అంత పెద్ద సైజు ఉంటే డెఫినెట్ గా టెస్ట్ చేయాలండి. ఓకే మేడం, షూర్ మేడం. అంటే ఒకసారి హాస్పిటల్లో తీసుకెళ్తే అది తీసేయాలి, అది ఏదో కండ పేరుకుంది అని చెప్పేసి అన్నారంట. యా, అంత పెద్ద సైజు ఉంటే డెఫినెట్ గా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి తీసుకురండి చూద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మేడం, ఐ హావ్ వన్ డౌట్. చెప్పండి. ఇంతకు ముందు మీరు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పారు కదా, సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అని. సో అది పీసీఓడి ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఏమన్నా ఎక్కువ ఉంటుందా అది రావడానికి? అంటే వాళ్ళకి ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కదా పీసీఓడి అనేది ఎక్కువ ఉంటుంది? లేదు, పీసీఓడికి డైరెక్ట్ గా కోరిలేషన్ ఉన్నట్టుగా ఏమి స్టడీస్ అయితే లేవు. ఓకే 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 ఫైన్, థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఎల్స్ గైస్? ఎవరైనా ఏమైనా అడగాలంటే అడగండి, హెసిటేట్ చేయకండి. అన్ని క్వశ్చన్స్ కూడా హ్యాండిల్ చేస్తారు మ్యామ్. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు ప్రెజెంటేషన్లో కవర్ అయిపోతాయి, బట్ లాస్ట్లో కూడా మళ్ళీ అడిగే ఛాన్స్ ఇస్తాను, అడుగుదురు కానీ. సో లెట్స్ కంటిన్యూ. యా, ప్రీవియస్ స్లైడ్. లారింజియల్ క్యాన్సర్, లారింగ్స్ అంటే స్వరపేటిక అంటాం కదా తెలుగులో, ఇక్కడ ఉంటుంది అనమాట నెక్ దగ్గర. సో అక్కడ ట్యూమర్ వస్తే ఏమవుతుంది, సో వాయిస్ అనేది స్వరపేటిక ద్వారానే వస్తుంది. సో వాయిస్ లో చేంజ్ రావచ్చు, నెక్ దగ్గర స్వెల్లింగ్ లాగా ఉంటుంది, అండ్ బాగా పెద్దది ఉండి వెనక ఉండే అన్నం వెళ్ళే ఫ్యారింగ్స్ కూడా అడ్డింది అనుకోండి, మింగడానికి కష్టం అవుతుంది. సో పెయిన్ రావచ్చు. నెక్స్ట్ లంగ్ క్యాన్సర్. లంగ్స్ అంటే ఊపిరితిత్తులు. ఓకే, సో లంగ్ లో ట్యూమర్ వస్తాయి ఏంటి, లంగ్స్ యొక్క పని ఏంటి, మనకి రెస్పిరేషన్ కదా. సో ఊపిరితిత్తుల్లో ట్యూమర్ వస్తాయి ఏంటి, ఆయాసం రావచ్చు, దగ్గు వస్తుంది, దగ్గేటప్పుడు బ్లడ్ పడవచ్చు, వాయిస్ లో కూడా చేంజ్ రావచ్చు, చెస్ట్ లో పెయిన్ రావచ్చు. ఇవి లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్. నెక్స్ట్ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ అని అర్థం. సో పెద్ద పేగులో ట్యూమర్ వచ్చినప్పుడు ఏంటి, బౌల్ హ్యాబిట్స్ మెయిన్ గా ఆల్టర్ అవుతాయి. అంటే సపోజ్ ఇప్పుడు డైలీ ఒకసారి కానీ 2 సార్లు కానీ మనం మోషన్ కి వెళ్తూ ఉండొచ్చు జనరల్ గా ఎవరైనా సరే. ఒకవేళ ఈ ట్యూమర్ వచ్చిన వల్ల అవి మారుతుంది అనమాట. అంటే ఫ్రీక్వెంట్ గా కడుపు నొక్కి అట్టు ఉండడం కానీ, ఫ్రీక్వెంట్ గా స్టూల్స్ పాస్ అవ్వడం కానీ, బాగా కొంతమందిలో టైట్ అయ్యి మోషన్ పాస్ చేయడానికి డిఫికల్టీ అవ్వడం కానీ, మోషన్ లో బ్లడ్ రావడం కానీ, ఇటువంటి బౌల్ హ్యాబిట్స్ అనేవి ఆల్టర్ అవుతూ ఉంటాయి. సో అలాగే కడుపు ఉబ్బినట్టుగా ఉండడం కానీ, నెక్స్ట్ ఆకలి తగ్గిపోతుంటుంది. అండ్ క్రానిక్ గా అట్లా మనకు కొంతమందిలో కనిపించకుండా బ్లడ్ లాస్ అవ్వడం వల్ల ఎనిమియాతో ప్రజెంట్ అవుతారు. ఎనిమియా అంటే బ్లడ్ ఒకసారి తగ్గిపోయి బాగా నీరసం అయిపోవడం. ఇటువంటి సిమ్టమ్స్ తో జనరల్ గా ఈ పెద్ద పేగు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ప్రజెంట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ స్లైడ్. ఈసోఫేజియల్ క్యాన్సర్. ఈసోఫేగస్ అంటే ఎవరైనా చెప్పండి.
చెప్పలేరా? ఈసోఫాగస్ అంటే అన్నవాహిక. అంటే మనం తినే ఆహారం ఈ గొంతు నుండి అన్నవాహిక ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఈ అన్నవాహికలో క్యాన్సర్ వస్తే ఆహారం వెళ్ళడానికి కష్టమవుతుంది. మింగడానికి కష్టమవుతుంది. కొంతమందిలో మళ్ళీ రిటర్న్ వచ్చేయడము, మింగలేకపోవడం, సాలిడ్స్ వెళ్ళకుండా ఓన్లీ లిక్విడ్సే మింగగలగడం. సో, ఇండైజెషన్ ఇటువంటి సింప్టమ్స్ వస్తూ ఉంటాయి. బ్లాడర్ క్యాన్సర్. బ్లాడర్ అంటే మూత్రాశయం. మూత్రాశయం బ్లాడర్ అంటారు. సో, ఆ మూత్రాశయంలో ట్యూమర్ వచ్చినట్లుగా అయితే గనక ఇప్పుడు పెయిన్ రావడం గానీ, యూరిన్ వెళ్ళడానికి ఏమైనా అబ్‌స్ట్రక్షన్ రావడం గానీ, ఫ్రీక్వెంట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం గానీ, ఇటువంటి లక్షణాలతో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్. సో, ఇవి కామన్‌గా వచ్చే క్యాన్సర్స్. వాటి సింప్టమ్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా గుర్తించాలి అని ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ ప్రివెన్షన్ రాకుండా ఎట్లా ప్రివెంట్ చేయాలి అనేది. ఇది సింపుల్ అండి. ఇందాక మీకు చెప్పాను కదా! వేటి వల్ల క్యాన్సర్ వస్తుందో వాటిని అవాయిడ్ చేయాలి అంతే. నెక్స్ట్. సో, టొబాకో స్మోకింగ్ మానేయాలి, చూయింగ్ మానేయాలి. నెక్స్ట్. సో, అవాయిడ్ ఆల్కహాల్ ఆర్ డ్రింక్ లెస్ ఆల్కహాల్. నెక్స్ట్ లైన్. స్టాప్ స్మోకింగ్. రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ లైన్. సో, ఒబిసిటీ చెప్పాను కదా! బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ వీటన్నిటికి కూడా ఒబిసిటీ వల్ల వస్తూ ఉంటాయి. సో, ఒబిసిటీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి, డైట్ కంట్రోల్ చేసి ఒబిసిటీని తగ్గించుకోవాలి. నెక్స్ట్. రెడ్యూస్ ఫ్యాట్. నెక్స్ట్. ఫుడ్ అడిటివ్స్. ఇప్పుడు ఈ జంక్ ఫుడ్స్ అన్నిటి మీద కూడా ఈ ఫుడ్ అడిటివ్స్ ఉంటాయి. కలరింగ్ ఏజెంట్స్ వీటన్నిటిలో. యాక్చువల్లీ వీటిలో కొన్ని కార్సినోజన్స్ ఉంటాయని చెప్పి కొన్ని స్టడీస్ ఉన్నాయి. ఈ కార్సినోజన్స్ వల్ల కూడా వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అంత మంచిది కాదు. ఈ కార్సినోజన్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్. ఇంక్రీజ్ ఫైబర్. సో, ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోవాలి. సో దట్ బౌల్ మూవ్‌మెంట్ కూడా బాగుంటుంది. ఫ్యాట్, ఒబిసిటీ అనేది కూడా తగ్గుతుంది. నెక్స్ట్. ఈట్ మోర్ రా ఫ్రూట్స్ అండ్ రా వెజిటబుల్. కూరగాయలు, ఫ్రూట్స్, పచ్చి కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా అంటే వీటిలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. అవి మన బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ని న్యూట్రలైజ్ చేస్తాయి. సో, ఇవి ఎక్కువ తీసుకునే వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్. చేంజ్ యువర్ ఆయిల్. అంటే మనం వాడే ఆయిల్‌లో అంటే కొన్ని రకాల ఆయిల్స్‌లో సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అదంత మంచిది కాదు ఒంటికి. అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆయిల్స్ తీసుకోవడమే మంచిది. లైక్ సాఫ్లవర్ ఆయిల్ గానీ, సన్‌ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ గానీ ఇటువంటి వాటిలో సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. హెల్త్‌కి మంచిది. నెక్స్ట్. డ్రింక్ గ్రీన్ టీ. నెక్స్ట్. డ్రింక్ మోర్ వాటర్. 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే. ఓకే. నెక్స్ట్. వ్యాక్సిన్స్. చాలా మంది అడుగుతూ ఉంటారు. క్యాన్సర్‌ని ఎట్లా ప్రివెంట్ చేయాలి? అన్ని క్యాన్సర్స్‌ని మనం ఏమైనా వ్యాక్సిన్ వేసుకొని రాకుండా చేయొచ్చా అని. వ్యాక్సిన్స్ ఉన్నాయి గానీ అన్ని క్యాన్సర్స్‌ని ఈ వ్యాక్సిన్స్‌తో ప్రివెంట్ చేయలేము. హెచ్‌పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్. ఇది సర్వైకల్ క్యాన్సర్‌ని ప్రివెంట్ చేయడానికి మరియు మగపిల్లల్లో యానోయ్ కెనాల్ అంటారు. పెద్ద పేగు చివరి భాగంలో వచ్చే క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సిన్స్ అనేవి ఈ హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది వాడతారు. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇందాక చెప్పాను కదా! గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఈ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందండి. సో, ఈ ఇన్ఫెక్షన్ రాకుండా మనం వ్యాక్సిన్ వేసుకొని ఆ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయగలిగితే చాలా వరకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్‌ని తగ్గించొచ్చు. దీన్ని 9-26 ఇయర్స్ లోపల ఆడవాళ్ళు మాత్రమే ఇది వేయాలి. అంటే తర్వాత మ్యారేజ్ అయ్యాక ఆఫ్టర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అనేది ఆల్రెడీ ఒకసారి ఇన్ఫెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యాక ఇది వేసుకున్న అంతగా వర్క్ చేయదు. ఈ 15 ఇయర్స్ లోపల వాళ్ళకైతే 2 డోసెస్ సరిపోతాయి వ్యాక్సిన్. 6 మంత్స్ గ్యాప్‌లో వేసుకోవాలి. 15 ఇయర్స్ దాటిన వాళ్ళకైతే 3 డోసెస్ వేయాల్సి ఉంటుంది. 0, 1, 6 1 మంత్ గ్యాప్‌లో 2 డోసెస్. తర్వాత 5 మంత్స్ గ్యాప్‌లో థర్డ్ డోస్ వేసుకోవాలి. నెక్స్ట్. హెపటైటిస్ బి వ్యాక్సిన్. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ అనేది చాలా మంది వినే ఉంటారు హెపటైటిస్ బి పేరు. లివర్ క్యాన్సర్ కాజ్ చేసే మెయిన్ వైరస్ అని. ఇది హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడం ద్వారా సో లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్‌ని తగ్గించుకోవచ్చు. ఇది కూడా 3 డోసెస్ ఉంటాయి. 0, 1, 6 షెడ్యూల్ అన్నమాట. సో, ఈ 2 రకాల వ్యాక్సిన్స్ మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మిగతా ఏ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి కూడా వ్యాక్సిన్స్ అయితే లేవు. నెక్స్ట్. వై ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఎందుకు ఇవన్నీ అసలు తెలుసుకోవాలి? ఎందుకు ఎర్లీగా డిటెక్ట్ చేయాలి అనేది మీకు ఇందాక చెప్పాను. క్యాన్సర్‌లో 4 స్టేజెస్ ఉంటాయండి. రొటీన్‌గా అన్ని క్యాన్సర్స్‌లో కూడా స్టేజ్ 1, 2
ఎర్లీగా డిటెక్ట్ చేస్తే కనుక మనం క్యూర్ చేసే ఛాన్స్ ఉంటుంది. పేషెంట్ సర్వైవ్ అయ్యే టైం కూడా లాంగ్ ఉంటుంది. లేట్ స్టేజెస్ లో అంటే మిగతా బాడీ పార్ట్స్ కి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత డిటెక్ట్ చేస్తే కనుక క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అండ్ ఓన్లీ లైఫ్ స్పాన్ కూడా వెరీ లెస్ ఉంటుంది. అందువల్ల ఎర్లీగా డిటెక్ట్ చేయడం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్క్రీనింగ్. అసలు స్క్రీనింగ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా స్క్రీనింగ్ అంటే ఏంటి? బాడీ మొత్తం స్కాన్ చేయడమా మ్యామ్? కాదు, అది ఏదో మిషన్ లో పెట్టేసి పంపిస్తారు, అంటే కింద సిటీ స్కాన్ సంథింగ్ అలాగా. అసలు ఎందుకు చేస్తారు అది? బాడీ మొత్తం మీద లోపల ఏమున్నాయని డిటెక్ట్ చేయడానికి. అంటే ఇప్పుడు కరోనా వైరస్ అంటే వచ్చినా కానీ అలాగే డిటెక్ట్ చేస్తున్నారు కదా మేడం, లంగ్స్ సంథింగ్. అంటే ఎవరికి చేస్తారు అది? బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంది లేకపోతే సమ్ ఏదైనా ఉంది ప్రాబ్లం అంటే స్క్రీనింగ్ అంటే సిమ్టమ్స్. స్క్రీనింగ్ అంటే సిమ్టమ్స్ ఏమీ లేని వాళ్ళకి చేసే టెస్ట్లు స్క్రీనింగ్. ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్రెస్ట్ లో లంప్ వచ్చింది ఉందనుకోండి, వాళ్ళకి చేసే టెస్ట్లు స్క్రీనింగ్ అవ్వదు. అంటే ఆల్రెడీ సిమ్టమ్స్ డెవలప్ అయిపోయి అదేంటో తెలుసుకోవడానికి చేస్తాం. స్క్రీనింగ్ అనేది ఏ సిమ్టమ్స్ లేని మనిషికి చేసే ఎగ్జామినేషన్ అండ్ టెస్ట్స్ అండి స్క్రీనింగ్. అంటే సిమ్టమ్స్ డెవలప్ అవ్వక ముందే మనం టెస్టులు చేసి ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి వాడతాం ఈ స్క్రీనింగ్ అనేది. సో ఉమెన్ లో ఏ స్క్రీనింగ్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి? ఉమెన్ లో మెయిన్ గా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి చెప్పుకోవాలి. మెన్ లో లంగ్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ అని 1 by 1 డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ స్లైడ్. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ బై ఫిజిషియన్ అండ్ మెమోగ్రఫీ. ప్రతి ఆడవాళ్ళు కూడా మంత్లీ వన్స్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలండి. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎట్లా చేసుకోవాలని కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. నెక్స్ట్ స్లైడ్. ఇది సో అంటే మెన్సెస్ అయిన తర్వాత 1 week తర్వాత ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మెన్సెస్ అయ్యే టైంలో కొంచెం బ్రెస్ట్ ఎంగాజ్మెంట్ అది ఉంటుంది, అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేం లంప్స్ ఏమైనా ఉన్నా కానీ. సో రెండు బ్రెస్ట్స్ సేమ్ సైజ్ లో ఉన్నాయా, పొజిషన్ ఎలా ఉంది, రెండు నిపుల్స్ ఒకేలా ఉన్నాయా, నిపుల్స్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, బ్రెస్ట్ మీద ఏమైనా స్వెల్లింగ్ లాగా కనిపిస్తుందా, చంకల్లో ఏమైనా అలా చేతులు పైకి చూసుకోవాలి మిర్రర్ లో, ఏమైనా చంకల్లో ఏమైనా అనుమానాస్పదంగా గడ్డల్లాగా ఉన్నాయా అనేది చూడాలి. నెక్స్ట్ ఈ ఫస్ట్ పిక్చర్ లో చూస్తే కనుక బ్రెస్ట్ మీద ఇట్లా హ్యాండ్ ఫ్లాట్ గా పెట్టి బ్రెస్ట్ మీద సర్క్యులర్ మోషన్స్ లో చెయ్యి కలుపుతూ చూసుకుంటూ ఉండాలన్నమాట. అలా చూస్తే బ్రెస్ట్ లో ఏమైనా లంప్స్ ఉన్నాయో అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సేమ్ అదే ఎగ్జామినేషన్ ని లైన్ డౌన్ పొజిషన్ లో నిల్చుని ఒకసారి, పడుకొని ఒకసారి చూసుకుంటూ ఉండాలి. అండ్ నిపుల్ ని స్క్వీజ్ చేసి దాంట్లో నుంచి ఏమైనా బ్లడ్ కానీ ఏమైనా వస్తుందా అనేది చూసుకోవాలి. మంత్లీ వన్స్ ఇట్లా ఎవ్రీ ఉమెన్ కూడా మంత్లీ వన్స్ ఇట్లా చూసుకోవడం ద్వారా వాళ్ళకి ఏమైనా అనుమానంగా కనిపించినా, ఏమైనా లంప్స్ లాగా ఉన్నా వెంటనే డాక్టర్ ని అప్రోచ్ అవ్వచ్చు. నెక్స్ట్ మెమోగ్రఫీ. ఇంకొకటి ఎగ్జామినేషన్ బై ఫిజిషియన్ అన్నాను కదా, అది కూడా ఇయర్లీ వన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ మెమోగ్రఫీ అనేది ఎప్పుడు చేయించుకోవాలి, ఎంత గ్యాప్ లో చేయించుకోవాలి, ఎవరెవరు చేయించుకోవాలి? 45 years దాటిన వాళ్ళందరూ కూడా ఇయర్లీ వన్స్ 2 రొమ్ములకి మెమోగ్రామ్ చేయించడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. 40 to 44 years ఉన్న వాళ్ళల్లో కంపల్సరీ కాదు, బట్ డాక్టర్ తో డిస్కస్ చేసి ఇఫ్ దే వాంట్ దే కెన్ గో ఫర్ మెమోగ్రామ్. 55 years తర్వాత, అంటే అంతవరకు అన్ని మెమోగ్రామ్స్ నార్మల్ గా ఉన్నాయనుకోండి, 55 years తర్వాత ఇయర్లీ వన్స్ కంటిన్యూ చేయొచ్చు, లేదంటే 2 years ఒకసారైనా మెమోగ్రామ్ చేసుకోవాలి కంపల్సరీగా కూడా. ఇట్లా చేసుకుంటే మనకి చేతికి తగలక ముందే చేతి తగలకుండా ఉన్న చిన్న గడ్డల్ని కూడా ఈ మెమోగ్రామ్ పరీక్ష ద్వారా గుర్తించి ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. క్యూర్ అయ్యే ఛాన్సెస్ హై ఉంటాయి. నెక్స్ట్ ఇంకా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చెప్పాను కదా. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కి స్క్రీనింగ్ ఎట్లా అంటే ప్యాప్స్మియర్ అని ఒక టెస్ట్ ఉంటుందండి. 21 సంవత్సరాల నుంచి ప్రతి లేడీ కూడా ఎవ్రీ 3 years ఒకసారి ఈ ప్యాప్స్మియర్ చేసుకోవడం ద్వారా ఎర్లీగా ఈ సర్వైకల్ క్యాన్సర్ ని డిటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మిగతా లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ వచ్చేసరికి యూజువల్ గా లంగ్ క్యాన్సర్ ఎవరిలో కామన్ గా వస్తుంది? స్మోకర్స్ లో. బాగా హెవీ స్మోకర్స్ లో ఇయర్లీ వన్స్ లో డోస్ సిటీ
55 ఇయర్స్ దాటిన తర్వాత సిటీ స్కాన్ ఇయర్లీ వన్స్ చేసుకోవడం ద్వారా లంగ్ క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ పెద్ద పేగు క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి ఏంటంటే కొలనోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంటుంది. అంటే కింద ముడ్డు దగ్గర నుంచి ట్యూబ్ పంపించి పెద్ద పేగులో ఏమైనా గడ్డల్లాగా ఉన్నాయనేది చూస్తారు. ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి ఈ కొలనోస్కోపీ చేయించుకోవడం ద్వారా కొలనోస్కోపీని కొలనోన్ క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. Sairam, you have a question? Hello, good afternoon, sir. Yeah. Have a doubt actually, so madam to మాట్లాడుతున్నాం. Yeah. Go ahead. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మా మదర్ కి 45 to 46 ఇయర్స్ ఉంటుంది మేడం. ఆవిడకి రెగ్యులర్ గా కాదు కానీ 3 months కి ఒకసారి నిప్పుల నుంచి లిక్విడ్ లాగా వస్తుంది మేడం. దానికి సంబంధించి డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళారు. రెగ్యులర్ పీరియడ్స్ ఆగిపోయే ముందు అలా వస్తుంది అని చెప్పారు కానీ అది ఇంకా కంట్రోల్ అనేది అవ్వడం లేదు మేడం. ఎన్నాళ్ళ నుంచి అట్లా వస్తుంది? అంటే పాస్ట్ 2 years నుంచి రెగ్యులర్ గా కాదు, పీరియడ్స్ వైజ్ లో. అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకోండి, ఒక 1 month అలా కంటిన్యూస్ గా వస్తుంది. మళ్ళీ మెడిసిన్ తీసుకున్నాక స్టాప్ అవ్వడం, మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ అనేది రిపీట్ అవ్వడం జరుగుతుంది. చేతికి ఏమైనా లంప్ లాగా తెలుస్తుందా, గడ్డలాగా తెలుస్తుందా? అదేం లేదు మేడం, అసలు ఓన్లీ నిప్పుల నుంచి లిక్విడ్ లా వస్తుంది. ఓకే, ఒకసారి మెమోగ్రామ్ చేసుకుంటే బెటర్. 45-46 ఇయర్స్ కదా, మెమోగ్రామ్ చేసుకుంటే ఏమైనా చేతికి తగలని చిన్న చిన్న లంప్స్ లాగా ఏమైనా ఉన్నా మనం మెమోగ్రామ్ లో ఐడెంటిఫై చేసి బయాప్సీ కానీ నీడిల్ టెస్ట్ కానీ చేయొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. Yeah. Go ahead. Yeah. సో ఇప్పటి వరకు క్యాన్సర్ అంటే ఏంటి, కారణాలు ఏంటి, ఎట్లా ప్రివెంట్ చేయాలి, సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి తెలుసుకున్నాం. ట్రీట్మెంట్ గురించి అంత డెప్త్లోకి అయితే వెళ్ళను. జనరల్గా ఓవరాల్గా ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్న మొడాలిటీస్ ఏంటి తెలుసుకున్నాం. సర్జరీ, రేడియోథెరపీ, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ మరియు హార్మోనల్ థెరపీ. సర్జరీ అంటే తెలిసిందే, ఎక్కడ ట్యూమర్ ఉందో దాన్ని కట్ చేసి తీస్తాం సర్జరీ. రేడియోథెరపీ అంటే కొన్ని రకాల ఎక్విప్మెంట్ ఉంటుంది, మెషిన్స్ అంటారు. వాటిలో లీనియర్ యాక్సిలేటర్ అంటారు. వాటి ద్వారా ఎక్స్రేస్ ని పేషెంట్ ట్యూమర్ ఎక్కడ ఉందో అక్కడికి పంపించి దాన్ని ట్యూమర్ సెల్స్ ని చంపే విధానాన్ని రేడియోథెరపీ అంటారు. రేడియోథెరపీ జనరల్ గా లాంగ్ కోర్స్ ఉంటుందండి. వీక్ లో 5 days డైలీ ఒక 10 minutes రేడియేషన్ పెడతారు. అలా ఒక వీక్ ఒక 5 days, మధ్యలో 2 week బ్రేక్. జనరల్ గా 5 to 6 weeks రేడియేషన్ కోర్స్ అనేది ఉంటుంది. రేడియోథెరపీ అనేది లోకలైజ్డ్ థెరపీ. అంటే ఈ సర్జరీ, రేడియేషన్ అనేది లోకలైజ్డ్, ఎక్కడ ట్యూమర్ ఉందో అక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ అనమాట. నెక్స్ట్ కీమోథెరపీ. కీమోథెరపీ అనేది సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటాము. అంటే కీమో మెడిసిన్స్ ని బాడీలోకి పంపించడం ద్వారా క్యాన్సర్ కణాలను చంపడం. అంటే లోకల్ గా ట్యూమర్ ఎక్కడ ఉందో దాన్నే కాకుండా మన బ్లడ్ లోని మిగతా ఆర్గన్స్ లోని ఎక్కడైనా ట్యూమర్ సెల్స్ ఉంటే వాటి మీద కూడా కీమోథెరపీ ఎఫెక్ట్ ఉంటుంది. టార్గెటెడ్ థెరపీ అనేది ఇది లేటెస్ట్ గా వచ్చిన అడ్వాన్స్. కీమోథెరపీ అనేది చాలా కాలం నుంచి ఉంది. కీమోథెరపీతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ట్యూమర్ సెల్స్ తో పాటు నార్మల్ సెల్స్ మీద, మన నోట్లో ఉండే మ్యూకోజల్ సెల్స్, పేగుల్లోని ఎపిథీలియల్ సెల్స్ అంటే వాటి మీద కూడా, రక్త కణాల మీద కూడా ఎఫెక్ట్ ఉండడం వల్ల కీమోకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ టార్గెటెడ్ థెరపీ అనేది అందుకే కొత్తగా వచ్చింది. అంటే మనం చాలా సెల్స్ మీద రిసెప్టార్స్ ఉంటాయి అనమాట. సో ఆ పర్టికులర్ రిసెప్టార్స్ కి వెళ్ళి బైండ్ అయ్యి, అంటే ట్యూమర్ సెల్స్ మీద ఆ ట్యూమర్ సెల్స్ నే కిల్ చేస్తాయి ఇవి. సో మిగతా నార్మల్ సెల్స్ మీద వాటి ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి ఈ టార్గెటెడ్ థెరపీకి. ఇది లేటెస్ట్ గా వచ్చిన అడ్వాన్స్మెంట్. హార్మోనల్ థెరపీ అనేది అంటే మన బాడీలో హార్మోన్స్ లెవెల్స్ ని తగ్గించడానికి వాడతారు హార్మోన్ థెరపీ. హార్మోన్ థెరపీ కామన్ గా బ్రెస్ట్ క్యాన్సర్స్ లోని, గర్భసంచి, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఇటువంటి వాటిలో వాడుతూ ఉంటాము. ఇది ఓవరాల్ గా క్యాన్సర్ ట్రీట్మెంట్స్. నెక్స్ట్, సో ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే, టేక్ హోమ్ మెసేజ్ ఏంటి, క్యాన్సర్ ఈస్ ప్రివెంటబుల్, ఇంప్రూవ్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ డైట్, అండ్ ఇట్ ఈస్ క్యూరబుల్ ఇఫ్ డిటెక్టెడ్ ఎర్లీ అండ్ ట్రీటెడ్ ప్రాంప్ట్లీ. క్యాన్సర్ కెన్ బి ట్రీటెడ్ అట్ ఎనీ స్టేజ్. ఎస్, ఇట్ కెన్ బి ట్రీటెడ్, బట్ ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేస్తే క్యూర్ ఛాన్సెస్ హై ఉంటాయి. లేట్ స్టేజెస్ లో ఏంటంటే రీసెంట్ గా చాలా కీమోథెరపీలో కానీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీలో కానీ చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఈవెన్ లేట్ స్టేజెస్ లో కూడా ఈ ట్రీట్మెంట్స్ తో పేషెంట్ లైఫ్ స్పాన్, ఈవెన్ 4th stage వాళ్ళలో కూడా 3-4 years సర్వైవ్ అయ్యేలాగా చేయొచ్చు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ తో. నెక్స్ట్, సో బీ అలర్ట్, బీ విజిలెంట్
and save lives. Okay, any questions? Next. మేడం ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంతమంది పనులకు వెళ్ళే వాళ్ళు స్కిప్ చేస్తా ఉంటారు మేడం. ఇదేమైనా ఎఫెక్ట్ చేస్తుంది అంటారా క్యాన్సర్ కి? అంటే క్యాన్సర్ కి స్పెసిఫిక్ గా అలా స్కిప్ చేయడం అనేది కాదు, బట్ ఇట్లా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఏంటంటే ఎసిడిటీ వచ్చి గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్సెస్, గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంతేగాని క్యాన్సర్ కి కాజెటివ్ కాదు. ఓకే మేడం. మేడం గర్భముఖ క్యాన్సర్ లోని ఒకవేళ అక్కడ ఫామ్ అయితే గర్భసంచి తీసేస్తారా? అది స్టేజ్ బట్టి ఉంటుందమ్మా. ఫస్ట్ స్టేజ్ లో ఉంటే గనక ఆపరేషన్ చేసి గర్భసంచిని దాని చుట్టుపక్కల ఉండే లింఫ్ నోడ్స్ అంటారు వాటిని తీసేస్తారు. సెకండ్ స్టేజ్ లో మరియు థర్డ్ స్టేజ్ లో ఉంటే రేడియేషన్ ఇస్తారు. ఆ హిప్ పార్ట్ కి, అది గర్భసంచి ఉన్న పార్ట్ కి రేడియేషన్ ఇచ్చి దాంతో పాటు వీక్లీ వన్స్ కీమోథెరపీ ఇస్తారు. ఓకే మేడం. అంటే ఫోర్త్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఓన్లీ కీమోథెరపీ ఇస్తారు. డిపెండ్స్ ఆన్ స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మేడం లాస్ట్ క్వశ్చన్ మేడం. చెప్పండి. మా ఇంటి పక్కన ఒక ఆంటీ మేడం, ఆమెకి చిన్న వయసులో, అంటే అది క్యాన్సర్ కాదు, అయినా ఆ గర్భసంచి లోపల ఏదో ట్యూమర్ వల్ల ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. కానీ గర్భసంచి పక్కన ఉన్న, మీరు ఇప్పుడు చెప్పారు కదా, అవి తీయలేదు మేడం. అంటే తనకి ఒక 29 ఆ ఏజ్ లో గర్భసంచి తీయడం వల్ల, కానీ ఒక 5 years తర్వాత మళ్ళీ తనకు అదే ప్రాబ్లం వచ్చింది మేడం. అంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు ఆ గర్భసంచి పక్కన ఉన్న కంతులు అక్కడే మళ్ళీ ట్యూమర్ వచ్చి మళ్ళీ సెకండ్ ఆపరేషన్ చేసినారు మేడం. ఇలా ఎందుకు జరుగుతుంది మేడం? అంటే కానీ అది క్యాన్సర్ కాదు మేడం, కానీ అది ట్యూమరే. అంటే క్యాన్సర్ కాదు కానీ అంటే బెనైన్ అని చెప్పారా? అవును మేడం. ఒక గడ్డలాగా ఉంది, అది ఆపరేషన్ చేసి వాళ్ళు అది కూడా బయటకు తీశారు మేడం. అది కూడా ఒక కణం లాగే ఉందంట. సో సెకండ్ టైం సర్జరీ చేసి మళ్ళీ కీమో గానీ రేడియేషన్ గానీ ఏమైనా అడ్వైజ్ చేశారా? లేదు మేడం, సర్జరీయే మేడం. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి అది క్యాన్సర్ కాదు అన్నారంటే ఫైబ్రాయిడ్ ఏమైనా అయి ఉండొచ్చు. అది అంటే గర్భసంచి తీసిన తర్వాత దాన్ని ల్యాబ్ పంపించారా లేదా, బయాప్సీ చేశారా లేదా, ఆ బయాప్సీ రిపోర్ట్ ఏమొచ్చింది అన్న దాన్ని బట్టి చెప్పగలం అది క్యాన్సర్ గడ్డ కాదా అనేది. బట్ చాలా ఏ క్యాన్సర్ అయినా ఎర్లీ స్టేజెస్ లో ట్రీట్ చేసినా మళ్ళీ కొన్ని క్యాన్సర్స్ 4-5 years తర్వాత మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రెగ్యులర్ గా ఎవ్రీ 3 months కి ఒకసారి, ఒకవేళ క్యాన్సర్ అయితే కనుక ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా రెగ్యులర్ గా 3 months కి ఒకసారి కానీ 4 months కానీ 6 months కానీ డాక్టర్ దగ్గర ఫాలో అప్ లో ఉండి కొన్ని రకాల టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. అలా ఉంటే కనుక మళ్ళీ రికర్ అయినా ఎర్లీగా డిటెక్ట్ చేయగలం. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం చెప్పండి మేడం. అంటే మంత్లీస్ వచ్చిన తర్వాత ఒక 15 days అలాగా బ్లీడింగ్ అవుతుంది మేడం. అంటే ముందు ఒకసారి ఇలా అని చూపిస్తే వాళ్ళు అన్నారు మీరు ఎర్లీ ఏజ్ లో మెచ్యూర్ అయ్యారు, నెక్స్ట్ బాడీ వెయిట్ వల్ల అలా వచ్చింది, బాడీ వెయిట్ తగ్గితే అంతా క్యూర్ అవుతుంది అన్నారు. బాడీ వెయిట్ తగ్గాక అంతా బాగానే ఉంది మేడం. లాస్ట్ ఒక 1 month నుంచి మాత్రం మళ్ళీ ఇలా అవుతుంది. దీనివల్ల ఇంకేమైనా? లేదు, మీ ఏజ్ చాలా తక్కువే కాబట్టి ఇది నాట్ రిలేటెడ్ టు క్యాన్సర్, సమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉంటుంది. టెన్షన్ పడాల్సిన పని లేదు. ఒకసారి గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి మళ్ళీ ప్రాబ్లం ఉంటే కనుక కన్సల్ట్ చేసి టెస్టులు చేయించుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో చెప్పండి అమ్మా. హలో మేడం. మేడం ఒక క్వశ్చన్, అంటే క్యాన్సర్ అర్లీ స్టేజ్ లో కాకుండా మామూలుగా అంటే ప్రివెంట్ చేసేకి మీరు వ్యాక్సిన్స్ చెప్పారు కదండి మేడం, అది అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇస్తారా లేకపోతే మనము ఐ మీన్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లోకి వెళ్ళి సజెస్ట్ చేస్తారు, మనం అంటే వాలంటరీగా మనం వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందా మేడం? హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. కానీ హెచ్పివి వ్యాక్సిన్ అన్నాను కదా, సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కి, అది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అవైలబుల్ గా ఉండదు, బయట వేయించుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మ్యామ్ ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ చెప్పారు కదా మ్యామ్, అది అప్ టు 26 years అని అన్నారు కదా, ఆఫ్టర్ దట్ వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా ఉండదా మ్యామ్? తర్వాత వేసుకోవచ్చు, బట్ బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్. ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్స్ మ్యామ్. నమస్తే మేడం. నమస్తే.
మేడం ఇప్పుడు పీరియడ్స్ అనేది కొంచెం లేట్ గా వస్తుంది మేడం. అంటే 4 మంత్స్ కి ఒకసారి 6 మంత్స్ కి ఒకసారి అలా వస్తుంది మేడం. వచ్చి ఒకేసారి 20 లాగా బ్లీడింగ్ గట్రా అవుతుంది మేడం. లేదంటే ఒకేసారి రావడం ఆగిపోతుంది. ఒకసారి అయితే 1 ఇయర్ వరకు రాలేదు నేను అయిన తర్వాత. అయితే ఒకసారి డాక్టర్ ని సజెస్ట్ చేస్తే నువ్వు ఫస్ట్ వెయిట్ ఎక్కువ ఉన్నారన్నారు. తర్వాత తగ్గినా కూడా మళ్ళీ అలాగే అవుతుంది మేడం. తగ్గినా కూడా అలాగే అల్ట్రాసౌండ్ గానీ ఏమైనా చేయించారా? ఓవరీస్ ఎట్లా ఉన్నాయి ఏంటి చూసారా? లేదు మేడం. ఓకే. ఇది క్యాన్సర్ సింప్టమ్స్ అయితే కాదు. హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల అయి ఉంటుంది. ఒకసారి గైనకాలజిస్ట్‌ని మళ్ళీ కన్సల్ట్ చేసి ఈ టెస్టులు చేయించుకోండి. 21 డేస్ టాబ్లెట్స్ ఇచ్చేసారు మేడం. అంటే డే వైస్ డేస్ మండే టాబ్లెట్ మండే వేయమ్మా అనుకున్నా. అది వేస్తుంటే 20 డేస్ కి ఒకసారి వచ్చేయడం. అది 3 టైమ్స్ వేసాను మేడం. 3 టైమ్స్ 15 డేస్ కి అలా వచ్చేసేది. తర్వాత వేయడం ఆపితే మళ్ళీ ఆగిపోతుంది అన్నమాట. ఓకే. అదే 21 డేస్ టాబ్లెట్స్ అనేవి ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి జనరల్ గా ఇస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు క్యాన్సర్. ఒకసారి గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయండి మళ్ళీ. మేడం మా అమ్మగారికి 5 ఓకే ఇయర్స్ మ్యామ్. బ్యాక్ థాంక్ యూ సో మచ్. ఆపరేషన్. హలో చెప్పండి. మేడం, మా అమ్మగారికి 5 ఇయర్స్ బ్యాక్ ఆపరేషన్ అయ్యి గర్భసంచి అది తీశారు మేడం. తర్వాత ఇప్పుడు స్కిన్ అలర్జీ అది వస్తుంది. ఇది ఏదైనా ప్రాబ్లం అవుతుందని. ఎందుకు తీశారు గర్భసంచి? ఏం ప్రాబ్లమ్ అని చెప్పారు? ఎగ్జాక్ట్ నాకు తెలియదు మేడం. అప్పటికి నేను ఇంటర్లో అలా ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడప్పుడు స్కిన్ అలర్జీ అలా కంటిన్యూ అవుతుంది మేడం. అలర్జీ మీన్స్ ఇచ్చింగా, ర్యాష్ ఉందా? చిన్న చిన్న డాట్స్ లాగా వస్తున్నాయి మేడం. అక్కడ ఇది బీపీ మీద. ఏమైనా అలర్జీ అయి ఉంటుందండి. క్యాన్సర్ సంబంధించింది అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ. మేడం 1 క్వశ్చన్ మేడం. చెప్పండి. మేడం అంటే వెజినా దగ్గర ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి మేడం. మంత్లీ అంటే మా రిలేటివ్స్ కి అదేమన్నా క్యాన్సర్ కి అంటే సర్వైకల్ క్యాన్సర్ కి ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నట్లనా? లేకపోతే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే క్యూర్ అవుతుందా మేడం? అంటే ఇన్ఫెక్షన్ అంటే ఏమైనా డిశ్చార్జ్ ఉందా? ర్యాషెస్ బ్లడ్ బ్లీడ్ అయితే లేదు మేడం. ర్యాషెస్ వస్తున్నాయి మేడం. ఏజ్ ఎంత? ఏజ్ ఒక 19 అట్లా ఉన్నాయి మేడం. అమ్మాయి 19 ఇయర్స్. ఎస్ మేడం. ఓకే. 19 ఇయర్స్ అన్‌మ్యారీడ్. అన్‌మ్యారీడ్ మేడం. మెన్సెస్ రెగ్యులర్ గా వస్తున్నాయా? రెగ్యులర్ గా వస్తున్నాయి. అది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్దామా అని అంటే రీసెంట్ గా కనిపిస్తుంది మేడం సిమ్టమ్స్. అందుకనే ఏమన్నా వెళ్ళాలా లేకపోతే ఏమన్నా మెన్సెస్ రెగ్యులర్ గా వస్తున్నాయి. మంత్ మధ్యలో మళ్ళీ ఏమి బ్లీడింగ్ అని ఏం లేదు కదా? ఏం లేదు మేడం అలా. ఇన్ఫెక్షన్ అయి ఉంటుందమ్మా. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి. యాంటీబయాటిక్స్ వాడితే తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం. చెప్పండి అమ్మా. మేడం, మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఒకవేళ ఇప్పుడు పీరియడ్స్ వస్తే 40 to 50 డేస్ నాన్ స్టాప్ గా వస్తున్నాయి మ్యామ్. మళ్ళీ ఒక 2 మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 40 to 50 డేస్ వస్తున్నాయి మ్యామ్. నాకు అలా ఎందుకు వస్తున్నాయి మ్యామ్? ఏమన్నా దానికి రిలేటెడ్ ఏమన్నా మ్యామ్? క్యాన్సర్ కి రిలేటెడ్. తన ఏజ్ ఎంత? తన ఏజ్ 21, 22 అలా ఉంటుంది మ్యామ్. అన్‌మ్యారీడేనా? అన్‌మ్యారీడే మ్యామ్. ఓకే. మోస్ట్లీ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అయి ఉంటుంది. ఇది కూడా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి చెక్ చేసుకోవాలి. మెజారిటీ గైనిక్ ఇష్యూస్ ఇవన్నీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. హలో మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి మేడం, మా మదర్ కి బ్రెస్ట్ లో ఒక గడ్డ ఉండే మేడం. అది తీసేశారు. మా మదర్ కూడా అదే ప్రాబ్లం అయింది. ఆ తర్వాత మా సిస్టర్ కూడా అదే ప్రాబ్లం అయింది మేడం. అంటే నార్మల్ గడ్డలే తీసేస్తా ఉన్నారు. అంటే ఇదేమన్నా ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవకాశం ఉందా? అంటే ఇదేమన్నా తర్వాత క్యాన్సర్ కి ఏదైనా లీడ్ కావచ్చా? మీ మదర్ ఏజ్ ఎంత? మా మదర్ 46 వరకు ఉంటుంది మేడం. ఎన్నాళ్ళ నుంచి గడ్డలు ఉన్నాయి?
అంటే గడ్డ ఉండే తీసేశారు మేడం. ఓకే. ఆ తర్వాత మా సిస్టర్ కూడా అదే ప్రాబ్లమ్ వచ్చింది. తీసేసి మా దానికి సిస్టర్ బయాప్సీ ఏమైనా చేశారా? నీడిల్ టెస్ట్ గాని, బయాప్సీ గాని ఏమైనా చేశారా? మా మదర్‌కి చేశారో లేదో మేడం. మా సిస్టర్‌కైతే అన్ని టెస్ట్ మ్యామోగ్రామ్ అవన్నీ చేపించాం మేడం. ఏమొచ్చింది? క్యాన్సర్ కాదనే వచ్చిందా? క్యాన్సర్ కాదని వచ్చింది మేడం. కానీ అది మా మదర్ వాళ్ళ మదర్‌కొచ్చింది. తర్వాత మా మదర్‌కొచ్చింది. ఆ తర్వాత మా సిస్టర్‌కి కూడా వచ్చింది మేడం. మీ మదర్ అంటే వాళ్ళ మా మదర్‌కి సిస్టర్‌కి వచ్చిన క్యాన్సరేనా? బెనైన్ అన్నారా? మీ మదర్ వాళ్ళ నార్మలే మేడం. మదర్‌కి. అంటే ఆమెకు కూడా నార్మలే మేడం. క్యాన్సర్ కాదు మేడం. ఓకే. అలా అయితే కంగారు పడాల్సిన పని లేదండి. ఎందుకంటే మా సిస్టర్ నుంచి నాకు బాగా తెలుసు మేడం. ఎందుకంటే మా సిస్టర్‌ని అంతా చూసుకుంది నేనే కాబట్టి అన్ని టెస్టులు నేనే చేయించాను మేడం దగ్గరుండి. కాబట్టి సో, క్యాన్సర్ అన్నిట్లో కాదని వచ్చింది. నెగెటివ్ అనే వచ్చింది. ఓకే. అన్నిట్లో మ్యామోగ్రమీ అన్ని చేయించాను మేడం. అన్నిట్లలో నెగెటివ్ వచ్చింది. కానీ తర్వాత ఈ ఫ్యూచర్‌లో కూడా వాళ్ళ పిల్లలకేమన్నా కంటిన్యూ అవుతదా? ఏంది ప్రాబ్లమ్ అని. కాదు నెగెటివ్ వచ్చింది. లంప్ తీసేసారా? ఉందా ఇంకా? తీసేశారు మేడం. ఏం ప్రాబ్లమ్ లేదు ఇప్పుడు. మీ సిస్టర్ కూడా తీసేసారు. పర్వాలేదండి. అది టెస్ట్ చేసాక అది క్యాన్సర్ గడ్డ కాదు అంటే కంగారు పడాల్సిన పని లేదు. ఓకే. బెనైన్ ఫైబ్రోడినోమా అని, ఫైబ్రోఎడెనోస్ అని యంగ్ లేడీస్‌లో కామన్‌గా వస్తూ ఉంటాయి. అవి క్యాన్సర్ గడ్డలు కాదు. వాటి గురించి అంత వరీ అవ్వాల్సిన పని లేదు. ఓకే. ఓకే మేడం. అదే తర్వాత మళ్ళా ఫ్యూచర్‌లో వాళ్ళ పిల్లలకి అలా ఏమన్నా అదే ప్రాబ్లమ్ వచ్చినా కూడా అవుతుందా? అదే వంశపారంపర్యంగా వస్తుందని చెప్పలేము. ఆ బెనైన్ లీజన్స్‌ని. వచ్చినా కూడా ప్రమాదం ఏమీ లేదు. ఓకే మేడం. వన్ మోర్ క్వెషన్ మేడం. ఒక నార్మల్ పర్సన్ ఎన్ని సంవత్సరాలకోసారి టెస్ట్ చేపించుకోవడం బెటర్ మేడం? అంటే ఏ క్యాన్సర్ కోసం అంటారు? నార్మల్ పర్సన్ అంటే చెప్పాను కదా! సో, ఆడవాళ్ళలో ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగు, సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగు చేసుకోవాలి. రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది 40-45 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇయర్లీ వన్స్ మెమోగ్రామ్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వచ్చేసరికి పాప్స్ మీద పరీక్ష చేయించుకోవాలి. వన్స్ ఇన్ 3 ఇయర్స్ ఫ్రమ్ 21 ఇయర్స్ ఆన్వర్డ్స్. నెక్స్ట్ కోలాన్ క్యాన్సర్‌కి కొలనోస్కోపీ చేయించుకోవాలి 10 ఇయర్స్‌కి ఒకసారి. బాగా హెవీ స్మోకర్స్‌లోనే లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్‌కి సీటీ స్కాన్ చేస్తారండి. మామూలుగా నార్మల్ పర్సన్స్‌లో అది నాట్ రికమెండెడ్. ఓకే మేడం. థాంక్ యూ. మేడం. చెప్పండి. గుడ్ ఆఫ్టర్‌నూన్ మేడం. గుడ్ ఈ ఆఫ్టర్‌నూన్. బ్రెయిన్‌లో కొంతమందికి క్లాట్ అవుతది కదా మేడం. బ్రెయిన్‌లో కొంతమందికి బ్లడ్ క్లాట్ అవుతది కదా మేడం. అవును. అలాంటి వాళ్ళకి కూడా ఏమన్నా క్యాన్సర్స్ వచ్చే చాయిస్ ఉంటాయా మేడం? దానికి క్యాన్సర్ రావడానికి సంబంధం లేదండి. బ్లడ్ క్లాట్ అవ్వడం అనేది జనరల్‌గా ఈ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళలో ఇటువంటి స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. రక్తనాళాలు చిట్టడం గాని, రక్తం గడ్డ కట్టడం గాని దానికి క్యాన్సర్‌కి సంబంధం ఏం లేదు. ఓకే. థాంక్ యూ. హలో మ్యామ్. చెప్పండమ్మా. నమస్తే మ్యామ్. నమస్తే. అది ఫస్ట్ బేబీకి ఒక 2 మంత్స్ ఫీడింగ్ ఇచ్చామా. యాక్చువల్ అయితే నాకు జీబీఎస్ ఉంది మ్యామ్. అంటే గులియన్ బెర్రీ సిండ్రోమ్. ఓకే. అందువల్ల 2 మంత్స్ తర్వాత మళ్ళీ టాబ్లెట్స్ యూజ్ చేయాల్సొచ్చి పాపకి ఫీడింగ్ ఆపేయమన్నారు మ్యామ్ ఫస్ట్ బేబీకి. ఓకే. తర్వాత మళ్ళీ కొంచెం సివియర్స్ వచ్చి మళ్ళీ సెకండ్ వస్తే డాక్టర్ వద్దని చెప్పేసి అబార్షన్ చేయించేసారు మేడం బేబీ బాలేదని. ఇంకా అప్పుడు కూడా పాలు పడినాయి. దాని వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా తర్వాత అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ తక్కువ చేసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని లేదు. చెప్పలేము. సో, ఆ రిస్క్ ఫ్యాక్టర్ మీకుంది కాబట్టి మిగతా మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ అంటే రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడము, ఒబెసిటీ లేకుండా చూసుకోవటము, ఇది హెల్తీ లైఫ్ స్టైల్ పాటించడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ మీరు తగ్గించుకోవచ్చు. సో, ఇట్ ఈస్ అన్‌మోడిఫైబుల్ కదా! మీరు చేయలేని దాని గురించి మీరు వరీ అవ్వడం అంత వరీ అవ్వాల్సిన పని లేదు. ఓకేనా? అంటే అదే మ్యామ్ సెకండ్ టైమ్ అసలు అంటే లేదు కదా! అందువల్ల ఏమన్నా ఇబ్బంది అవుతదా? పాలు పడిపోయినాయి 3 మంత్స్‌కి అని చెప్పేసి. పర్వాలేదు. మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ లేకుండా చూసుకుంటే చాలు. ఓకే మ్యామ్. అండ్ వన్ మోర్ క్వెషన్ మేడం. చెప్పండి. అది మా మమ్మీకి 45 ఇయర్స్ ఉంటాయి మ్యామ్. మేమిద్దరం సిజేరియనే. ఆవిడకి ఏంటంటే ఒక రెగ్యులర్‌గా వచ్చేసేవి పీరియడ్స్. ఒక 5 మంత్స్ బ్యాక్ నుంచి ఏమవుతుందంటే 2 మంత్స్‌కొచ్చి ఒక 30 డేస్ అట్లా అవుతుంది. బ్లీడింగ్ మళ్ళీ ఆగుతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుంది. మళ్ళీ ఆ మంత్ అవట్లే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒక 30 డేస్ అలా అవుతూ ఉంటుంది. అలా ఎందుకు అవుతుంది మేడం ఆవిడకి అర్థం కావట్లేదు.
అంటే జనరల్ గా ఈ 45-50 ఇయర్స్ మెనోపాజ్ వచ్చే టైం కదా. ఆ మెనోపాజ్ వచ్చే ముందు కూడా చాలా మందికి ఇర్రెగ్యులర్ గా ఇట్లా మెన్సెస్ అవుతూ ఉంటాయి. ఇర్రెగ్యులర్ గా రావటము, బ్లీడింగ్ తక్కువ రావడం, కొంతమందికి ఎక్కువ రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బట్ ఏదైనా సరే గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి చెక్ చేయించుకోవాలి. ఆ అంటే ప్రాబ్లమ్ ఏమైనా ఆ టైంలో చాలా పెయిన్ వస్తుందండి మేడం. అది పెయిన్ రావడం కొంచెం భయంగా అనిపిస్తుంది. మేము తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ఒకసారి తీసుకెళ్ళండి. ఇంకా గర్భసంచిలో ఏమైనా ఫైబ్రాయిడ్స్ కానీ అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? వాటి వల్ల ఏమైనా బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా? లేదంటే ఓన్లీ మెనోపాజ్‌లో వచ్చే హార్మోనల్ తేడాల వల్ల వస్తుందా అనేది తెలుసుకోవాలి. ఒకసారి గైనకాలజిస్ట్‌కి తీసుకెళ్తే గానీ చెప్పలేము. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం ఇప్పుడు చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉంటున్నారు కదా మేడం, చాలా మంది అందరు కొంచెం సివిల్స్ అని ఇట్లా ప్రిపేర్ అవుతున్నారు కదా మేడం. దానివల్ల కొంతమంది లైఫ్ స్టైల్ చేంజ్ అవుతా ఉంటది, ఫుడ్ ప్యాటర్న్ లో కానీ. ఇలాంటప్పుడు ఏమన్నా ఫ్యూచర్ లో వీళ్ళకి ఏమన్నా సమస్యలు వచ్చేవి ఏమన్నా ఉందా? అదే ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తాగాలి. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయాలి. అవి మస్ట్ అండ్ షుడ్. ఈ జంక్ ఫుడ్ అనేది బాగా తగ్గించాలి. ఎందుకంటే ఈ జంక్ ఫుడ్‌లో న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కంటే ఎక్కువ క్యాలరీసే ఉంటాయి. సో, అటువంటి అండ్ ఆల్సో స్మోక్డ్ ఫుడ్స్, గ్రిల్డ్ ఫుడ్స్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేయాలి. వాటి వల్ల స్టొమక్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే మేడం, ఇది జీర్ణాశయం మీద ఎలా ప్రాబ్లం జీర్ణాశయం క్యాన్సర్స్ అవి వచ్చే అటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అప్పుడు గ్యాస్ట్రైటిస్ కూడా ఫామ్ అవ్వకోకుండా చూసుకోవాలి కదా మేడం అన్ని. అవి కూడా ప్రాబ్లమే అవుతుంది అనుకుంటాను. అదే మేడం, అంటే ఎక్కువగా కొంచెం ఈ చదువుకోవటం, ఈ టెన్షన్స్ వల్ల కొంచెం హెల్త్ కేర్ అనేది తగ్గుతూ ఉంటది కదా మేడం స్టూడెంట్స్ కి అందరికి. అలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ ఇది తీసుకోకపోతే ఫ్యూచర్ లో ఏంటి అనేది అడుగుతున్నాను. తీసుకోకపోతే అని కాదు, మరి తీసుకోవాలి. సో అదే రెగ్యులర్ గా టైంకి తినడము, ఎక్కువగా వాటర్ తాగడము, ఈ బయట జంక్ ఫుడ్స్, గ్రిల్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము. లక్ష్మి, నిజంగా మీరంతా తిండి తిప్పలు మానేసి చదివేస్తే అంతకంటే ఏం కావాలి చెప్పండి. అంత చదువుతానండి నిజంగా. తిండి తిప్పలు మానేసి అంత చదవక్కర్లేదు. సరిగ్గా టైంకి తింటేనే మీరు చదవగలుగుతారు. టైంకి తిని ఆ మాత్రం ఎక్సర్సైజ్ ఉంటే మీరు ఎగ్జామ్ పైన, చదువు పైన ఫోకస్ చేయగలుగుతారు. సో ప్రిపరేషన్‌లో ఇది కూడా భాగమే కదా. మీకు కావాల్సిన న్యూట్రియంట్స్, ఎనర్జీ లేకుండా ఎలా చదువుతారు చెప్పండి? రెండు కంబైన్ చేసుకుంటూ వెళ్ళాలి. మేడం, హ్యావ్ వన్ డౌట్. చెప్పండమ్మా. ఇది క్యాన్సర్ రిలేటెడ్ కాదు, జనరల్ గా నార్మల్ గా అంటే మా కజిన్ కి తనకి చిన్నప్పుడు ఇంజెక్షన్ వేశారు రైట్ హ్యాండ్ షోల్డర్ దగ్గర నుంచి 6 inches డౌన్ లో. అది భయపడ్డాడు. అక్కడ ఏమైందంటే ₹1/2 కాయిన్ అంత ఎత్తు ఉబ్బుగా అయిపోయింది. అంటే చిన్న పొడిపొచ్చినట్లుగా అయిపోయింది ఎత్తుగా. అది తను పెద్ద అయ్యే కొద్దీ ఇప్పుడు కూడా పెరిగిందనమాట. అంటే షర్ట్ షోల్డర్ ఆగుతుంది కదా కరెక్ట్ గా. హాఫ్ హ్యాండ్స్ వేసుకుంటే అక్కడ కనిపిస్తుంది బాగా. అది పెయిన్ ఏం లేదు, కానీ పెరుగుతూ ఉంది సైజు. అది దాన్ని ఏమన్నా చెయ్యాలా? అంటే హాస్పిటల్‌కి వెళ్ళడం కానీ తీయించడం అట్లా. సైజ్ పెరుగుతూ ఉందా? తనతో పాటు అది పెరుగుతూ ఉంది. తన ఏజ్ ఎంత ఇప్పుడు? 28. ఓకే. ఏ ఏజ్ లో ఇంజెక్షన్ ఇచ్చారన్నారు? 6 ఇయర్సా? తనకి 6 ఇయర్స్ అప్పుడు అంటే ఒక 2 ఇయర్స్ ముందు అది నార్మల్ గానే ఉంది. బట్ 2 ఇయర్స్ దగ్గర నుంచి ఏంటంటే కొంచెం సైజ్ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఇప్పుడు నోటీస్ చేయగలుగుతున్నాము. అది ప్రెస్ చేసినప్పుడు కొంచెము అంటే వాటర్ బాల్ ని మనం ప్రెస్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది దాన్ని ప్రెస్ చేసినప్పుడు. ఓకే. అంటే అది ఏమైనా అంటే చాలా మందికి కొవ్వు గడ్డలు ఉంటాయి స్కిన్ కింద, లైపోమాస్ అంటారు. అటువంటిది ఏమైనా అయి ఉండొచ్చేమో. హార్డ్ గా అయితే లేదా? లేదు, అది కొంచెము మెత్తగా ఉంటుంది. ఓకే. జనరల్ గా క్యాన్సర్ గడ్డలు అనేవి హార్డ్ గా ఉంటాయి. మెత్తగా ఉంటే యూజువల్ గా లైపోమాస్ కామన్ గా ఉంటాయి స్కిన్ కింద. మరి మీరు అన్నట్టుగా అంటే ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు నోటీస్ చేశారో, అంటే దాని వల్ల వచ్చిందో మరి చూస్తే గనుక మనం చెప్పగలం ఎటువంటి గడ్డ అనేది. ఓకే. అది అంటే పెయిన్ వస్తే అట్లీస్ట్ హాస్పిటల్‌కి వెళ్దాం. అది పెయిన్ ఏం రావట్లేదు, బట్ స్టిల్ అలా గ్రో అవుతూ ఉంది. అంటే అబ్జర్వ్ చేయండి. అది స్లో అది పెరగట్లేదు, స్లోగానే పెరుగుతుంది అంటే ఓకే. ర్యాపిడ్ గా ఏమైనా సైజ్ పెరుగుతుంది అంటే గనుక ఒకసారి చెక్ చేయించి టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. గుడ్ ఆఫ్టర్‌నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్‌నూన్. మ్యామ్, నాకు 5th మంత్ ప్రెగ్నెన్సీ అప్పుడు రైట్ అండర్ ఆర్మ్ లో కొంచెం స్వెల్లింగ్ వచ్చినట్లు ఉంది మ్యామ్.
ఇప్పుడు 7th మంత్ బాబుకి. కానీ ఇప్పుడు కూడా అలానే ఉంది మ్యామ్. ఏదైనా ప్రాబ్లం అంటారా? అప్పుడు గైనకాలజిస్ట్ చూపించారా? అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు బాబుకి మెడిసిన్ వాడుతున్నాం కదా, పాలు ఇవ్వడం అయిపోయినాక చూడొచ్చు అని చెప్పేసి అన్నారు. అంటే స్వెల్లింగ్ అంటే ఏమైనా గట్టిగా హార్డ్ గా లంప్ లాగా తగులుతుందా, గడ్డలాగా తగులుతుందా, ఓన్లీ ఫ్యాట్ లాగా మెత్తగా ఉందా? కొంచెం మెత్తగానే ఉంటుంది మ్యామ్. మేబీ ఫ్యాట్ అయి ఉంటుందండి. లంప్ ఏమైనా గడ్డలాగా తగిలితే కనుక అప్పుడు టెస్ట్ చేయించుకోవాలి, లేదంటే వరి అవ్వాల్సిన పని లేదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, హలో మ్యామ్. చెప్పండి. ఇప్పుడు గర్భసంచి థైరాయిడ్ అని ఈ మధ్య చాలా మంది లేడీస్ దగ్గర వింటున్నాను. వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా మ్యామ్? ఎవరికి గర్భసంచి థైరాయిడ్? ఇప్పుడు థైరాయిడ్ కామన్ కదా మ్యామ్, లేడీస్ లో ఎక్కువ గర్భసంచి థైరాయిడ్ అని వింటున్నాం మ్యామ్. వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయా మ్యామ్? అంటే నాకు ఎగ్జాక్ట్ గా అర్థం కాలేదు మీరు అడుగుతుంది. బట్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే గర్భసంచి క్యాన్సర్ ఏమైనా వస్తుందో అడుగుతున్నారు, అంతేనా? గర్భసంచికి సంబంధించిన థైరాయిడ్ కూడా వస్తుందంట కదా మేడం? అలా ఏమి ఉండదమ్మా. థైరాయిడ్ ఈజ్ డిఫరెంట్. థైరాయిడ్ ఇక్కడ ఉంటుంది, దాని నుంచి థైరాక్సిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. చాలా మందిలో లేడీస్ లో థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ కామన్. దానికి క్యాన్సర్, గర్భసంచి థైరాయిడ్ అనేమి ఉండదు, దానికి క్యాన్సర్ సంబంధం లేదు. ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్లీ మా మదర్కి 46 ఇయర్స్ మ్యామ్ ఏజ్. ఓకే. పీరియడ్స్ వచ్చే టైంలో అంటే బిఫోర్ 2 days ఆర్ డ్యూరింగ్ ద పీరియడ్ సివియర్ హెడేక్, కంప్లీట్ బాడీ పెయిన్స్ అంతా చాలా ఎక్కువ. ఒక 6 months నుంచి 1 year to 6 months నుంచి చాలా ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయండి మ్యామ్. లైక్ హెడేక్ వస్తుంది బాగా. అంటే ఆవిడకి మైగ్రేన్ ఉంది జనరల్ గా, బట్ ఈ పీరియడ్ టైంకి వచ్చేటప్పటికి సివియర్ హెడేక్ చాలా ఎక్కువ, ఇంకా హారిబుల్ గా వస్తుంది అని ఈ మధ్యన ఎక్కువ అంటున్నారు. సో ఏమైనా గైనిక్ ని కన్సల్ట్ చేయాలా మ్యామ్? సో రీజన్ ఎక్కువ హెడేక్ అండ్ రిలేటెడ్ టు పీరియడ్స్ అని చెప్తున్నారు ఆ టైంలో. అదే గైనకాలజిస్ట్ నే కన్సల్ట్ చేయండి. దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు క్యాన్సర్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. అంటే వైజాగ్ లోనే ఉంటా మ్యామ్. కెన్ యూ సజెస్ట్ ఎనీ ఆఫ్ ది గైనకాలజిస్ట్ రిలేటెడ్ టు యూ? Okay, yeah, you can call me on my number. I will talk. Definitely ma'am, thank you ma'am. గైస్ ఒక్క నిమిషం నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు మేడం అసలు విడిచిపెట్టట్లేదు, గ్యాప్ లేకుండా క్వశ్చన్స్ మీద క్వశ్చన్ అడిగేస్తున్నారు. సో ఒక చిన్న ఎక్సైట్మెంట్లోనో లేదా ఆనందంలోనో మ్యామ్ గురించి మీకు ఇంట్రొడక్షన్ ఇవ్వలేదు. సో దేర్ ఈస్ సంథింగ్ దట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ లేడీ ఆన్ యువర్ స్క్రీన్. నాట్ జస్ట్ అబౌట్ క్యాన్సర్ బట్ అబౌట్ యాజ్ ఎ పర్సన్. ఒక పర్సన్గా కూడా తన దగ్గర మీరు నేర్చుకోగలిగేది. ఎస్పెషల్లీ యాజ్ ఎ హస్బెండ్ ఐ లెర్న్ట్ ఎ లాట్ ఫ్రమ్ హెర్. గత 10 ఏళ్ళగా 2010లో మాకు పెళ్ళయింది, 2020 ఇది. 10 ఏళ్ళలో నేను తన దగ్గర చాలా నేర్చుకున్నాను. సో ఐ వుడ్ లైక్ టు షేర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హెర్, సమ్ గుడ్ క్వాలిటీస్. బిఫోర్ దట్ కొంచెం తన చదువు గురించి కూడా మీకు బ్యాక్గ్రౌండ్ లేదు. సో తనకి ఎంసెట్ 96 ఫస్ట్ అటెంప్ట్. సో బైపీసీ మీకు తెలిసిందే ఎంత కష్టంగా ఉంటుందో. తను ఫస్ట్ అటెంప్ట్లోనే 96 తెచ్చుకుంది. చదువుకున్నది కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో కాదు, సో చిన్న స్కూల్లోనే, చిన్న ఊళ్ళోనే చదువుకుంది. మా శ్రీకాకుళం జిల్లా తనది కూడా. తర్వాత ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేయడం జరిగింది. ఎంబీబీఎస్ అయిన తర్వాత కూడా తను 1 సంవత్సరం గోల్డ్ మెడల్ కూడా వచ్చింది తనకి. దెన్ ఎంబీబీఎస్ అయిన తర్వాత మా మ్యారేజ్ అయింది, మా పెళ్ళి అయింది. సో పెళ్ళి అయిన తర్వాత ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అమ్మాయిలు చాలాసార్లు అడుగుతూ ఉంటారు, పెళ్ళి అయిన తర్వాత ప్రిపరేషన్ అవుతుందా అవ్వదా, పెళ్ళి అయ్యాక చదవడం అవుతుందా అవ్వదా, అమ్మాయిలకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మేము ప్రిపేర్ అవ్వగలమా లేదా అని చాలా ప్రశ్నలు చాలామంది అడుగుతూ ఉంటారు. మీకోసం అనే ఈ చెప్పడం అంతా కూడా. సో ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాక తనకి నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయింది 2010లో. ఎంబీబీఎస్ అయిన తర్వాతే తను ఎండి ఎంట్రన్స్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. 1 year ప్రిపేర్ అయింది. షీ గాట్ 76 స్టేట్ 76 ర్యాంక్ వచ్చింది ఎండి. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో తను ఎండి కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఎండి అయిన తర్వాత కొన్నాళ్ళు అపోలో చెన్నైలో కొన్నాళ్ళు పనిచేసింది, ఒక 6 months. పనిచేసిన తర్వాత
అట్ దట్ టైమ్ షీ బికెమ్ ప్రెగ్నెంట్. తను ప్రెగ్నెంట్ కూడా అవ్వడం జరిగింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సూపర్ స్పెషాలిటీకి క్యాన్సర్ మెడికల్ ఆంకాలజీ కోసం వైల్ షీ వాస్ ప్రెగ్నెంట్ షీ ప్రిపేర్డ్. చాలామంది అడుగుతూ ఉంటారు, మాకు ఈ సమస్యలున్నాయి, మేము చదవడం అవుతుందా, ఆ సమస్యలున్నాయి, చదవడం అవుతుందా. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో అమ్మాయిలందరికీ తెలిసిందే. ప్రెగ్నెంట్‌గా ఉంటూ 5th మంత్ ప్రెగ్నెంట్‌గా ఉంటూ తను చాలా ఎగ్జామ్స్ రాసింది. సో ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా 6-8 అవర్స్ ప్రిపరేషన్, దాంతోపాటు మళ్ళీ ఎగ్జామ్స్ రాయడం. తన జాగ్రత్తలు తను తీసుకోవాల్సిన ఫుడ్ తీసుకుంటూ, ఇంటేక్ తీసుకుంటూ, బాధ్యతలు స్వీకరిస్తూ, నిర్వర్తిస్తూ కూడా ప్రిపరేషన్ అనేది ప్యారలల్‌గా కంటిన్యూ చేయడం అనేది జరిగింది. అండ్ మీకు తెలిసిందే తిరుపతిలో ఉన్న స్విమ్స్ ఎంట్రన్స్ టెస్ట్‌లో తనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో వచ్చాక మళ్ళీ 3 సంవత్సరాలు డీఎం సూపర్ స్పెషాలిటీ కూడా చేయడం జరిగింది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ లేడీ ఆన్ యువర్ స్క్రీన్. సో ఇన్స్పిరేషన్ తీసుకుంటారనే ఉద్దేశంతోనే నేను తను రమ్మని చెప్పాను. ఎప్పుడు కూడా మనం ఏదైనా సాధించాలి అనే గోల్ మనకుంటే నథింగ్ కెన్ స్టాప్ యూ. ఏ ఒక్కటి కూడా మిమ్మల్ని ఆపలేదు. పెళ్ళికి ముందు ఎలా ఉండిందో పెళ్లి తర్వాత కూడా తన ప్రిపరేషన్ అలాగే ఉండింది. అలాగే అంతకుముందు ఏం సాధించిందో అంతకంటే ఎక్కువే పెళ్ళైన తర్వాత తను సాధించింది. సో దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ దట్ యూ కెన్ లర్న్. అండ్ యాజ్ అన్ ఇండివిజువల్ ఒక భర్తగా తన దగ్గర నేను నేర్చుకునేది నిబద్ధత. వృత్తి పట్ల తనకున్న నిబద్ధత. ఏదన్నా పని చేయాలి అంటే పర్ఫెక్ట్‌గా చేయాలి, లేకపోతే చేయకూడదు. ఎప్పుడు ఒకటే మాట ఉంటుంది, చేస్తే పర్ఫెక్ట్‌గా చేయాలి, లేకపోతే చేయకూడదు. దిస్ ఈజ్ సంథింగ్ ఐ పికప్ ఫ్రమ్ హర్ ఎవ్రీ డే. నేను చెప్పాను ఇప్పుడు కూడా, ఏదైనా నేను నేర్చుకున్నాను అంటే తన దగ్గర ఈ 10 ఇయర్స్‌లో చేసే పని పర్ఫెక్ట్‌గా చేయాలి. ఇప్పుడు నేను టీచింగ్ చేస్తున్నా సరే, ఇన్‌స్టిట్యూట్ నడుపుతున్నా సరే, బాగా ఇష్టపడి చేస్తున్నాం అని కాదు, చేసేది 100% న్యాయం చేయగలిగితే చేయాలి, లేకపోతే చేయకూడదు. అండ్ దిస్ క్వాలిటీ ఈజ్ సంథింగ్ దట్ ఐ పిక్డ్ అప్ ఫ్రమ్ హర్ అండ్ ఐ ఓ టు హర్ త్రూఅవుట్ మై లైఫ్. భార్య అయినప్పటికీ కూడా ఈ మాట చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. దట్స్ ఎ ప్రొఫౌండ్ ఇన్‌ఫ్లుయెన్స్ దట్ షీ హ్యాడ్ ఆన్ మీ. నేను ఎప్పుడు తనకి ఇలా చెప్పను. సో ఇదొక అవకాశం ప్రాబబ్లీ. ఎన్నోసార్లు 4 గోడల మధ్య చెప్పేది వేరు, మీ అందరి ముందు చెప్పడం అనేది నాకు ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పాలనుకున్నది, నేను 2017లో నా ఉద్యోగం రిజైన్ చేసి, మీకు తెలిసిందే చాలామందికి, సో ఐ వాజ్ వర్కింగ్ విత్ ఎస్ఏపీ అట్ దట్ టైమ్. అండ్ శాలరీ వాజ్ ఆల్సో 3 lakhs per month, 37 lakhs ఉండేది శాలరీ. ఆ టైంలో వెల్ పెయిడ్ కార్పొరేట్ జాబ్, వెల్ పెయిడ్ కెరియర్ని వదిలేసి నేను నా మనసుకి నచ్చిన పని చేస్తానని చెప్పినప్పుడు, జనరల్‌గా ఎవరికైనా సరే ఫస్ట్ రెసిస్టెన్స్ ఫ్యామిలీ నుంచి వస్తుంది. అదేంటి, మంచి జాబ్ కోసం అందరూ తన్నుకుంటున్నారు, అది పెద్ద జాబ్‌లో ఎక్కువ శాలరీ ఉన్న జాబ్‌లో నువ్వు ఉంటూ మానేస్తానంటున్నావు అని చెప్పి తను నన్ను డిస్కరేజ్ చేయలేదు. షీ స్టూడ్ బై మీ. నాకు సపోర్ట్ చేసింది యాజ్ ఎ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. 2 సంవత్సరాలు 2017 సెప్టెంబర్‌లో అనుకుంటా లాస్ట్. తర్వాత 2018, 2019, 2019 జూన్ వరకు ఆల్మోస్ట్ 2 సంవత్సరాల పాటు నా నుంచి ఇన్‌కమ్ జీరోతో పాటు ఇన్‌స్టిట్యూట్ కోసం ఆల్మోస్ట్ 10-15 లక్షలు ఖర్చు పెట్టాల్సొచ్చింది. సో దేర్ వాజ్ నెవర్ ఏ సింగిల్ కంప్లెయింట్, నువ్వు సంపాదించట్లేదు, చేయట్లేదు, ఏం చేయట్లేదు, నో కంప్లెయింట్. నాకసలు స్ట్రెస్ ఇవ్వలేదు, పెయిన్ ఇవ్వలేదు, ప్రెషర్ ఇవ్వలేదు. షీ జస్ట్ స్టూడ్ బై మీ. తను ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, నా వంతు సహకారం నేను చేయాలి. అలా నాకు సపోర్ట్‌గా నిలవబడింది. అలా నిలబట్టే నేను ఇన్‌స్టిట్యూట్ పైన ఫోకస్ చేయగలిగాను, నా గోల్ పైన ఫోకస్ చేయగలిగాను. సో ఈరోజు ఎల్‌టిఎక్స్ క్లాసెస్ అనేది పెట్టిన తక్కువ టైంలోనే 2 రాష్ట్రాల్లో చాలామంది స్టూడెంట్స్‌కి మంచి క్వాలిటీ సర్వీసెస్ అందించగలుగుతున్నామంటే, నా మైండ్ ఇంత ప్రశాంతంగా ఉండడానికి ప్రధానమైన కారణం ఆఫ్‌కోర్స్ షీ ఈజ్ ఆన్ యువర్ స్క్రీన్. పేరెంట్స్ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. దాంతో పాటు నీతో పాటు ఎప్పుడు ఉండే నీ భార్య లేదా భర్త, వాళ్ళ సపోర్ట్, సహకారం లేకుండా మనం ఏమీ సాధించలేం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ప్రవీణ ఫర్ స్టాండింగ్ బై మీ ఆల్ దీస్ ఇయర్స్. యాహ్! నౌ మీరేమన్నా అడగాలంటే అడగొచ్చు. చదువు పరంగా, ప్రిపరేషన్ పరంగా కూడా ఏమైనా అడగాలంటే అడగొచ్చు. తను నాకు ముందే చెప్తుంది, నేను సబ్జెక్ట్ మాట్లాడతాను కానీ ఇట్లాంటివన్నీ నేను మాట్లాడలేను, నాకు తెలీదు అంటుంది. బట్ ఐ వాంట్ యూ టు పికప్ వాటెవర్ యూ వాంట్ టు పికప్ ఫ్రమ్ హర్. యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఏంటి అందరూ సైలెంట్ అయిపోయారు? హలో. యాహ్! హలో సార్, ఐ హావ్ వన్ డౌట్. యాహ్! రాజు. మేడం, యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్‌కి ఇలా కరెక్ట్ 6 months బ్యాక్ సర్జరీ అయింది. బట్ డ్యూ టు ఎకనామికల్ ప్రాబ్లమ్ తను రేడియోథెరపీ అటెండ్ అవ్వలేదు. ఒక మాక్సిమం 15 ఉంటే అట్లీస్ట్ ఒక 7 మిస్ అయినాడు. అంటే హాఫ్ ఆఫ్ మిస్ అయినాడు. ఎనీ ఛాన్సెస్ మళ్ళీ రావడానికి? అన్‌మ్యూట్ చేసుకో.
ఆయనకి ఏ క్యాన్సర్ అండి? మేడం థ్రోట్ క్యాన్సర్ మేడం. తను అంబులెన్స్ డ్రైవర్. సో డ్రైవర్ వాళ్ళకి మాక్సిమం ఈ టొబాకో తను తింటారు కదా! ఇలా వచ్చినారు. ఓకే. ఓకే. సర్జరీ అయ్యాక రేడియేషన్ అడ్వైస్ చేశారు గానీ కంప్లీట్ చేయలేదు అంటారు. అంతేనా? యెస్ మేడం. అంటే హాఫ్ ఇప్పుడు కంప్లీట్ ఎలా చేశారు. ఉన్నారు? ఇప్పుడైతే ఇప్పుడు ఎలా నార్మల్‌గా ఉన్నారు? ఓకే. నార్మల్‌గా అయితే ఓకే. బట్ మేము ఒక 1 టైమ్ 3 మంత్స్‌కి ఒకసారి అటెండ్ అవ్వమంటే జస్ట్ నార్మల్‌గా అటెండ్ అయ్యి వచ్చినాం. ఇక్కడ ఇండో అమెరికన్ హాస్పిటల్ ఉంది కదా! బసవతారకం. బసవతారకంలో. యాహ్! ఓకే. అందులోనే ఓకే. మేడం. సో 3 మంత్స్‌కి ఒకసారి రెగ్యులర్‌గా వెళ్తున్నారు. అంతేనా? యెస్ మేడం. యాహ్! ఇప్పుడు అంటే కంప్లీట్‌గా తీసుకోకపోయినా సరే ఇప్పుడు 3 మంత్స్‌కి ఒకసారి చెకప్ చేయించుకుంటున్నారు. టెస్ట్‌లో ఏమీ లేదు, ట్యూమర్ ఏమి లేదు అంటే ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు. రెగ్యులర్‌గా ఫాలో అప్‌లో ఉండాలి. ఒకవేళ ఫ్యూచర్‌లో మళ్ళీ ఏమైనా రికర్ అయితే గనక అప్పుడు ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడేమీ అక్కర్లేదు. థాంక్ యూ మేడం. ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. మా పెళ్ళైన కొత్తల్లో నేను చెప్పాను కదా! మీకు పెళ్ళైన తర్వాత ఎండీ అయింది. ఎండీ 3 ఇయర్స్ అండ్ తర్వాత డీఎం 3 ఇయర్స్ మొత్తం 6 ఇయర్స్. మధ్యలో ఎండీ ప్రిపరేషన్‌కి ఒక 1 ఇయర్, డీఎం ప్రిపరేషన్‌కి ఒక 1 ఇయర్. సో క్లోజ్ టు మా పెళ్ళైన 8 సంవత్సరాల పాటు 2010 నుంచి 2018 వరకు ఎప్పుడు చూసినా మేడంని నేను బుక్స్‌తోనే చూసేవాడిని. సో ఎప్పుడు తను చదువుకుంటుందా అయితే పక్కకెళ్ళిపోవాలి. చదువుకోవట్లేదు అంటే ఏదైనా మాట్లాడుకోవాలి. ఓ సినిమాకెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకొని సినిమాకెళ్దామా ఈ ఆదివారం? చదువుకోవడానికి ఏమైనా ఉందా? అన్నట్టుగా ఉండేది లైఫ్. ఒకరోజు ఇంకా నాకే అనిపించేసి అడిగేసాను. "అసలు ఎప్పుడు చదువుతూ ఉంటావు? ఎందుకలాగా?" అని చెప్పి ఒక ప్రశ్న అడిగాను తనని. దానికి తనిచ్చిన సమాధానం నన్ను స్టన్ చేసింది బేసిక్‌గా. ఇది నేను దీని గురించి ఫేస్‌బుక్‌లో కూడా అప్పుడెప్పుడో రాసాను. తను ఒకటే చెప్పింది. "నువ్వు చదవకపోతే లేదా మీరు చదవకపోతే మీరు నష్టపోతారు. నేను చదవకపోతే నా పేషెంట్ నష్టపోతాడు." ఆ మాట అన్నాక మరి నేనింకా ఇంకా మరి తననెప్పుడు కూడా చదివేటప్పుడు డిస్టర్బ్ చేయడం గాని, చదివేటప్పుడు ఎందుకలా చదువుతూ కూర్చుంటావు అని అడగడం గాని, అనడం మానేశాను. సో, మన ఎస్పెషల్లీ ఈ వృత్తి డాక్టర్ ఈ వైద్యం అనే వృత్తి అనేది డాక్టర్‌కి తెలియకపోతే, డాక్టర్‌కి సబ్జెక్ట్ రాకపోతే, డాక్టర్ తప్పు చేస్తే, డాక్టర్ కెరియర్ పోతుంది, డాక్టర్ నష్టపోతాడని కాదు. వ్యక్తుల ప్రాణాలే పోతాయి. అందుకని తెలిసి, తెలిసి వ్యక్తి తప్పు చేయకూడదు. నా వల్ల ఏమి నష్టం జరగకూడదు. లాభం జరగకపోయినా పర్వాలేదు. నష్టమైతే తెలిసి జరగకూడదు అనేది ఒక ప్రధాన సూత్రంగా తను తన వృత్తిని అలా ఆ రకంగా గౌరవిస్తుంది. ఎంత చిన్న పేషెంట్ అయినా, ఎంత పెద్ద పేషెంట్ అయినా, ఎవరైనా సరే తెలిస్తే తెలుసని, తెలియకపోతే తెలుసుకొని చెప్తాననే మాటే తప్పితే, తెలియకుండా ఏదో ఒక సలహా చెప్పడం గాని, ఏదో ఒక సూచన చెప్పడం గాని జరగదు. మీరు క్లాస్‌లో నన్ను గాని, నా ఫ్యాకల్టీ గాని ఎప్పుడైనా సరే మీరు చూస్తూ ఉంటారు. తెలీదు అని చెప్పడానికి మేము మొహమాట పడం. తెలియకపోతే తెలీదనే చెప్పాలి. వాళ్ళేమనుకుంటారా అనే ఉద్దేశంతో తెలుసు అని చెప్పుకుంటూ తప్పు ట్రీట్మెంట్ ఇవ్వడం, లేదా మీకు తప్పు క్లాస్ చెప్పడం అనేది ఒక టీచర్‌గా మేము చేయకూడదు. డాక్టర్స్‌గా వాళ్ళు చేయకూడదు. వాళ్ళు తెలుసుకొని మళ్ళీ కరెక్ట్ చేసి చెప్తారు. సో, దట్స్ ది యాటిట్యూడ్ దట్ దిస్ లవ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్ దట్ ఈస్ ఫర్ సమ్ అదర్ డే. విల్ డిస్కస్ దట్. రైట్. ఇంకా ఏమన్నా అడగాలంటే మీరు అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్. యాహ్! అదే మా సిస్టర్ ఒక క్వెషన్ అడగాలనుకుంటుంది సార్ మేడంని. యాహ్! గో అహెడ్. 1 సెకండ్. హలో. యాహ్! గో అహెడ్ అమ్మా. అడగమ్మా. హలో. నమస్తే సార్. నమస్తే. యాహ్! గుడ్ ఆఫ్టర్‌నూన్. నేను ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నాను. అంటే మా రిలేటివ్స్ ఒక ఆమెకి వల్వర్ క్యాన్సర్ వచ్చింది. సో రీసెంట్లీ షీ గాట్ డయాగ్నైజ్డ్ విత్ వల్వర్ క్యాన్సర్. తనకేంటంటే ఆ వెజైనల్ పార్ట్‌లో లైక్ షీ హ్యాడ్ వన్ ఒక ఒక సెగ్గగడ్డ ఆ టైప్‌లో ఒకటి వచ్చుండింది బయటకి. సో అది లాస్ట్ నవంబర్ నుంచి తనకుంటే తను మొన్న లాక్‌డౌన్ అప్పుడు కాకినాడలో ఒక డాక్టర్ దగ్గర చూపెట్టుకునింది. ఒక 2 మంత్స్ బ్యాక్. ఆవిడ ఏంటంటే ఫస్ట్ కోవిడ్ రిపోర్ట్ తీసుకొనొస్తే తర్వాత లైక్ అంత సీరియస్ లేదు అన్నట్లుగా చెప్పారు. కానీ తనిప్పుడు హైదరాబాద్‌లో చూపించుకున్న డాక్టర్‌తో అయితే వల్వర్ క్యాన్సర్ అని చెప్పున్నారు. సో ఇది ఎలాగా ఏంటి ఐ మీన్ ఎంత మరి అంటే ఎఫెక్టివ్ ఎంత ఇదిగా ఉంటుంది, సివియర్‌గా ఉంటుందనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏ స్టేజ్‌లో ఉందో టెస్టులు చేసారా? ఎంత వరకు పాకింది? బయాప్సీ అదే బయాప్సీ బయాప్సీ అయిందా? రేపు తీద్దాం అనుకుంటున్నారు రేపు. సో ఆవిడకి నవంబర్ నుంచి అయితే అది ఉంది అని చెప్పారు.
సో ఎంత నవంబర్ నుంచి వరకు ఉంటది అది క్యూర్ అంటే అయ్యే? లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి. అవును. లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి. ఓకే. అయితే ఇప్పుడు ఎంత సైజ్‌లో ఉంది? అది చాలా పెద్దదిగా ఉండింది. తర్వాత ఒక గైనకాలజిస్ట్ అంటే ఈ కోవిడ్ వల్ల మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. సో ఇలా గడ్డలాగా వచ్చింది అంటే వేరే ఒక టాబ్లెట్స్ తర్వాత ఆయింట్మెంట్ చెప్పి అది పూస్తే తగ్గింది. ఓకే. ఫస్ట్ బయట గడ్డ బయాప్సీ కొంచెం రిపోర్ట్ చూడాలి. సో ఓకే. క్యాన్సర్ అని ప్రూవ్ అయితే గనక అక్కడే ఉందా? ఇంకెక్కడికైనా పాకిందా? అంటే జనరల్‌గా వల్వల్ క్యాన్సర్స్ పక్కన తొడల పైన ఇంగ్వానల్ రీజియన్స్ అంటాం కదా! అక్కడ ఉండే లింఫ్ హ్మ్. నోడ్స్‌కి గాని, లోపల పెల్విస్‌లోకి గాని ఏమైనా పాకిందా అనేది కొన్ని సీటీ స్కాన్ ద్వారా చూసుకోవాలి. సో ఓకే. ఏ స్టేజ్‌లో ఉంది చూసుకున్నాకే మనం ట్రీట్మెంట్ ఏంటి అనేది చెప్పగలం. సో అక్కడికే కన్ఫైన్ అయ్యింది అంటే సర్జరీ చేయాల్సి ఉంటుంది. లేదు మిగతా ప నోట్స్ వరకు స్ప్రెడ్ అయితే రేడియేషన్ గాని, ఇంకా మిగతా బాడీ పార్ట్స్‌కి స్ప్రెడ్ అయితే కీమోథెరపీ గాని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో దానివల్ల అంటే అది క్యూరబులా? ట్రీటబులా అనేది దట్ తెలుసుకోవాలి. డిపెండ్స్ ఆన్ స్టేజ్. ఏ స్టేజ్‌లో ఉంది చూస్తే గాని ఎస్. చెప్పలేము. క్యూరబులా కాదా అనేది. ఓకే. ఓకే మేడం. ఓకే మేడం. థాంక్ యూ. రేపు బయాప్సీ రిపోర్ట్ తీసుకున్నాక లైక్ ఐ విల్ గెట్ ఇన్ టచ్. ఓకే. ష్యూర్. థాంక్ యూ మేడం. హలో మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. యాహ్! చెప్పండి. మ్యామ్ ఒక బాబుకి 1.5 ఇయర్ మేడం. ఆ బాబుకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది మేడం. ఓకే. అంటే చాలా ట్రీట్మెంట్ చేయించారు మేడం. వెల్లూరు అది తీసుకెళ్ళి ఒక 20 lakh దాకా ఖర్చు పెట్టి మొత్తానికి పోయింది అన్నారు. అది ఇంక నార్మల్ అయిపోయాడు, బాగున్నాడు అన్నీ చేసి అన్నారు. మళ్ళీ తర్వాత ఒక 1 year తర్వాత మళ్ళీ రిపీట్ అయింది మ్యామ్. అలా ఎందుకు అంత ఖర్చు పెట్టి మొత్తం లేదు అన్నాక మళ్ళీ వచ్చింది, బాబు చనిపోయాడు ఇంకా. అంటే సో 1.5 మళ్ళీ అంటే ఇయర్ బాబు 1.5 ఇయర్ బాబు బ్లడ్ క్యాన్సర్ అంటే అది ఏ ఎల్ఎల్ అయి ఉంటుంది? అంటే లుకీమియా అంటారు. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా. జనరల్‌గా ఆ ఏజ్‌లో అది కామన్‌గా వచ్చే క్యాన్సర్. సో అంటే ఎందుకొచ్చింది అనేది మనం రీజన్ అయితే చెప్పలేము. డిపెండ్స్ ఆన్ అంటే ఈ ఏఎల్ఎల్ క్యాన్సర్స్ అనేవి అనేది 1-6 ఇయర్స్ ఏజ్‌లో వస్తే జనరల్‌గా క్యూర్ రేట్స్ అనేవి కొంచెం హై ఉంటాయి. సో రెమిషన్ రేట్స్ 90% దాకా ఉండి క్యూర్ రేట్స్ 80% దాకా ఉంటాయి. బట్ అలాగని ఖచ్చితంగా మళ్ళీ తిరగబడదు అని అయితే చెప్పలేము. కొంతమందిలో మళ్ళీ తిరగబడొచ్చు. రిలాప్స్ అంటారు దాన్ని. రిలాప్స్ వచ్చాక ఓకే. కూడా చాలా రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. బట్ కొంతమందిలో కంట్రోల్‌లోకి రావు. ఎందుకు అనేది మనం చెప్పలేము. అంటే డిపెండ్స్ ఆన్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మాలిక్యులర్ అనాలిసిస్ అంటే సైటోజెనెటిక్స్ అంటాము. కార్యోటైపింగ్ అని వాళ్ళ క్రోమోజోమ్‌లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా? ఇవన్నీ కూడా చేసి చూడాలి. కొంతమందిలో హై రిస్క్ సైటోజెనెటిక్స్ ఉన్న వాళ్ళలో మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ హై ఉంటాయి. క్యూర్ రేట్స్ కూడా లో ఉంటాయి. ఓకే. మ్యామ్ వన్ మోర్ క్వెషన్ మ్యామ్. ఇప్పుడు అది మా కజిన్ వాళ్ళ అమ్మమ్మ గారికి క్యాన్సర్‌తో పోయారు. వాళ్ళ మదర్ క్యాన్సర్‌తో పోయారు. ఏ ఈవిడ క్యాన్సర్? అస్తమాలు గర్భసంచి క్యాన్సర్ మేడం. ఇద్దరు. ఇద్దరు. ఈవిడ ఒక 6 months‌కి ఒకసారి ఎళ్లి అస్తమాను స్కాన్ చేయించుకుంటున్నారు మేడం. ఈవిడ హెల్తీ పర్సనే కానీ వంశపారంపర్యం వస్తుంది అని చెప్పేసి అలా చేయించుకుంటున్నారు. కానీ అంత అవసరం లేదు అని అనిపించింది నాకు. వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోలే మేడం. అలా పోయిన వాళ్ళు ఉంటే ఇంట్లో. గర్భసంచి క్యాన్సర్ అన్నారా? యూట్రస్ క్యాన్సర్ అన్నారా? యూట్రస్ క్యాన్సర్ మేడం కన్ఫర్మ్. వాళ్ళ మదరు, వాళ్ళ అమ్మమ్మ గారు ఇద్దరు కూడా అలానే పోయారు మేడం. ఓకే. కొన్ని రకాల యూట్రస్ క్యాన్సర్స్ వంశపారంపర్యంగా రావచ్చు. దీనికేంటి అంటే క్యాన్సర్ వచ్చిన పేషెంట్ మీద అంటే ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో చనిపోయారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఒక హెరిడిటరీ జెనెటిక్ ప్యానెల్ అని కొన్ని జెనెటిక్ టెస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు. సో అంటే పేషెంట్ తాలూకా బ్లడ్ శాంపుల్ తీసుకొని వాళ్ళలో ఏమైనా జీన్స్‌లో ఏమైనా మ్యుటేషన్స్ ఉన్నాయా అని టెస్ట్ చేస్తారు. మ్యుటేషన్స్ ఉంటే గనక అప్పుడు అది వంశపారంపర్యంగా ట్రాన్స్‌మిట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది చూసుకొని మిగతా ఫ్యామిలీ మెంబర్స్‌కి సిబ్లింగ్స్‌కి గాని, చిల్డ్రన్‌కి గాని ఆ టెస్ట్ చేయడం ద్వారా వాళ్ళకి కూడా ఆ జీన్స్ వచ్చాయా లేదో తెలుసుకోవచ్చు. వాళ్ళకి కూడా పాజిటివ్ ఉంటే అప్పుడు రెగ్యులర్‌గా స్కాన్స్ చేయించుకోవడం చేసుకోవడం ద్వారా ఎర్లీగా మనం డిటెక్ట్ చేయొచ్చు. వాళ్ళకి నెగెటివ్ ఉంటే అంత టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ హెరిడిటరీ ప్యానెల్ ఒకటి చేసుకుంటే బెటర్. ఫ్యామిలీలో 2 మెంబర్స్‌కి వచ్చింది కాబట్టి.
మేడం Nagalakshmi, there is a lot of noise. హలో మ్యామ్, వాళ్ళు యాక్చువల్లీ వైజాగే మ్యామ్. చెప్పండి. వాళ్ళది వైజాగే మ్యామ్. సార్ని కన్సల్ట్ చేసి అక్కడ పంపిస్తాం మేడం. ఆవిడ అస్తమాలు చేయించుకుంటున్నారు మేడం, టెస్ట్లు అస్తమాలు చేయించుకుంటున్నారు. అంటే ఆవిడకి యాక్చువల్లీ ఇప్పుడు 40 years దగ్గరకు వచ్చేసినాయి. ఆ టెన్షన్ ఏంటో తెలియదు మేడం. అదే యాక్చువల్ గా వాళ్ళ మదర్ కి ఏ ఎగ్జాక్ట్ గా అంటే యుట్రస్ అంటే అది గర్భసంచి నుంచి వచ్చిందా, లేదంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సరా, ఓవరీస్ నుంచి వచ్చిందా అని చూస్తే మనం అది నిజంగా వంశపారంపర్యంగా సంక్రమించే ఛాన్స్ ఎంత ఉంటుంది అనేది కరెక్ట్ గా చెప్పగలం. అప్పుడు టెస్ట్లు అవసరమా లేదో చెప్పగలం. ఒకసారి వచ్చి కలవమనండి, చూద్దాం. ఓకే మ్యామ్, ఓకే రిపోర్ట్స్ అన్ని తీసుకొని రమ్మని చెప్పండి. అంటే వాళ్ళ రిపోర్ట్స్ అయితే ఉండకపోవచ్చు మేడం, ఈవిడ వచ్చి ఒకసారి కన్సల్ట్ చేయమంటాం. వాళ్ళ రిపోర్ట్స్ లేవా? అసలు ఏ క్యాన్సర్ వచ్చింది డయాగ్నోస్ చేసి ఉంటారు కదా? లేవు మేడం, లేవు, మిస్ అయ్యింది మేడం. ఓకే ఓకే, ఒకసారి రమ్మని చెప్పండి. ఓకే మ్యామ్. చెప్పండి మ్యామ్, మా రిలేటివ్ వాళ్ళ ఫాదర్ కి క్యాన్సర్ మ్యామ్. బయాప్సిస్ చేస్తే 4th stage అని చెప్పారు, లంగ్ క్యాన్సర్. ఓకే. ఇప్పుడు అంటే వైజాగ్ క్యాన్సర్ హాస్పిటల్, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లోనే మ్యామ్ టెస్ట్లన్నీ చేశారు. అంటే పేషెంట్ 4th పేరు? stage అని. పేషెంట్ పేరా మ్యామ్? ఒక్క నిమిషం చెప్తాను. రమణ మ్యామ్. ఇప్పుడు ఆన్ ట్రీట్మెంట్ ఉన్నారా? అంటే మొన్నే బయాప్సీ అక్కడే చేయించారు మేడం, వైజాగ్లోనే హాస్పిటల్ కూడాను. 58 years మ్యామ్. ఓకే, ట్రీట్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదా? లేదు మ్యామ్, స్టార్ట్ అవ్వలేదు ఇంకా. లంగ్ ప్యానెల్ చేయించారు, అంటే 4th రిజల్ట్ వస్తుందంట. ఓకే, లంగ్ ప్యానెల్ వచ్చాక ఒకసారి కలవమని చెప్పండి. సరే మ్యామ్. అంటే 4th stage అన్నారు, అందుకని అంటే ఎలా ఉంటది అంటే భయపడుతున్నారు ఇంట్లో. లంగ్ క్యాన్సర్ 4th stage అంటే స్మోకరా? లేదు మేడం, ఏమీ లేవు, జీన్స్ వల్ల మ్యామ్. ఏ హ్యాబిట్స్ లేవా? ఏ హ్యాబిట్స్ లేవు మ్యామ్. ఓకే, లంగ్ క్యాన్సర్ 4th stage అనేది నాట్ క్యూరబుల్. బట్ ఈ లంగ్ క్యాన్సర్ ప్యానెల్ అని చెప్పారు చూసారా, కొన్ని రకాల మ్యూటేషన్ టెస్టింగ్ చేస్తాం అనమాట. వాటిలో ఏమైనా పాజిటివ్ ఉంటే కీమోథెరపీతో కాకుండా టార్గెట్ థెరపీ అంటారు. కొన్ని రకాల టాబ్లెట్స్ కానీ ఇమ్యూనోథెరపీ కానీ ట్రీట్మెంట్ చేసి కొంచెం లాంగ్ లైఫ్ స్పాన్ ఉంటుంది. కీమోథెరపీతో కంపేర్ చేస్తే లాంగ్ లైఫ్ స్పాన్ అచీవ్ చేయొచ్చు. బట్ కంప్లీట్లీ అయితే నాట్ క్యూరబుల్. డిపెండ్స్ అపాన్ ద మ్యూటేషన్స్ ఏమైనా ఉన్నాయి, వాటికి రెస్పాండ్ ఎలా అవుతున్నారో దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ అటువంటి ఈజీఎఫ్ఆర్ ఆల్ కానీ మ్యూటేషన్స్ ఉంటాయి, వాటికి మ్యూటేషన్స్ ఉంటాయి కనుక టార్గెటెడ్ థెరపీ ద్వారా వీ కెన్ అచీవ్ అప్ టు 2 years 2.5 years వరకు కూడా లైఫ్ స్పాన్ ప్రొలాంగ్ చేయొచ్చు. అవేమీ లేదు, ఓన్లీ కీమోథెరపీ. ఇంకా పేషెంట్ ఫిట్నెస్ కూడా ఒకసారి చూడాలి, ఫిట్ గా ఉన్నారా, ఏమైనా సింటమ్స్ ఎక్కువగా ఉన్నాయా, దాన్ని బట్టి ఉంటుంది. కీమోకి సరిగా రెస్పాండ్ అవ్వకుండా మరి డిసీజ్ బర్డన్ ఎక్కువ ఉండి సిమ్టమ్స్ బాగా ఎక్కువ ఉంటే ఇట్స్ డిఫికల్ట్. 1 year కూడా సర్వే అవ్వడం డిఫికల్ట్ అవుతుంది 4th stage లంగ్ క్యాన్సర్. ఓకే మ్యామ్. అంటే రిపోర్ట్స్ వచ్చాక ఒకసారి వస్తారు మ్యామ్ హాస్పిటల్కి, మిమ్మల్ని కలుస్తారు. ఓకే, ఇంతవరకు ఎవరు చూస్తున్నారు డాక్టర్ గారు? అంటే అవన్నీ నాకు తెలియదు మ్యామ్. అంటే షూర్ ఒకసారి రిపోర్ట్ వచ్చాక కలవమని చెప్పండి. సరే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం, చెప్పండి. మీ ఇన్స్పిరేషన్, మోటివేషన్ చెప్తారా మేడం? అంటే ఇంతలాగా కంటిన్యూస్ గా చదవడానికి మాట. ఎన్ని అవర్స్ చదివే వాళ్ళు? నువ్వు క్యాన్సర్ గురించి గంట సేపు అడుగు, 2 గంటలు అడుగు, నాన్ స్టాప్ గా చెప్తుంది. ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు బాగుంటుంది. యా, గుడ్. థ్యాంక్ యూ ఉషా. అంటే మేడం చదువుతున్నాం మేడం, కంటిన్యూస్ గా చదివేటప్పుడు ఇప్పుడు సండే వచ్చింది కదా, ఈ రోజు ఎందుకు చదవాలి, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అనిపించకుండా ఆ గోల్ వైపే వెళ్ళాలి అంటే ఎలా? గోల్ మైండ్ లో ఉంటే నీకు అది అనిపించదు మేడం. బట్ ఒకానొక టైంలో అంటే కొన్ని బలహీన క్షణాలు అంటారు కదా, మీరు అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వచ్చు, సినిమా చూడొచ్చు, కానీ ఓవరాల్ గోల్ అనేది అది మైండ్ లో ఉండాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఎంబీబీఎస్ అయ్యాక నా టార్గెట్ ఏంటి, ఎండి ఎంట్రన్స్ ర్యాంక్ రావాలని. అది రావడం అంత ఈజీ కాదు. నువ్వు ఎక్కువ టైం చదివి ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో ఉంటేనే వస్తుంది. సో అందువల్ల మిగతా డిస్ట్రాక్షన్స్ అనేవి మైండ్ లో పెట్టుకోకూడదు. బట్ అప్పుడప్పుడు కాసేపు రిలాక్స్ అవ్వచ్చు, 1 hour 2 hours.
అదే మేడం అంటే మీ ఇన్స్పిరేషన్, మోటివేషన్ చెప్పండి మేడం. ఇన్స్పిరేషనా? ఎస్ మేడం. గోలే తను లేదు. Yes, ma'am. నేను వినాలనుకుంటున్నాను మ్యామ్. ఏం లేదు, ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదండి. అంటే సో నేను ఎప్పుడు ఏంటంటే ఒకటి ఆలోచించండి. ఇప్పుడు పలానా ఎగ్జామ్ ఎంట్రన్స్ లో ర్యాంక్ రావాలని మనం ప్రయత్నిస్తున్నాము. అది రాకపోతే ఎంత బాధపడతామో అది ముందు మైండ్ లో తెచ్చుకోవాలి. అది రాకపోతే ఎంత నష్టపోతాము, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అనేది గుర్తొస్తే ఆ డిస్ట్రాక్షన్ అనేది రాదు. నేను ఎప్పుడు అలాగే అనుకుంటాను. సో అది నేను అనుకున్నాను, నాకు రావాలి అంతే. సో దానికి ఎంత కష్టమైనా పడాలి అనుకోవాలి. సో వేరేగా ఇన్స్పిరేషన్ అంటే ఇన్స్పిరేషన్ అనేది ఆబ్వియస్ గా ఉంటుంది. అంటే మా సీనియర్స్, నాకన్నా బాగా చదివే వాళ్ళు, బాగా మంచి కాలేజ్ లో సీట్ వచ్చిన వాళ్ళు, వాళ్ళంతా చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాము. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక మా హస్బెండ్ చాలా చెప్పారు నా కోసం. బట్ ఎట్ ద సేమ్ టైం ఆయన చాలా సపోర్ట్ చేశారు నాకు. అంటే జనరల్ గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే పర్వాలేదు, ఎవరైనా సపోర్ట్ చేస్తారు. బట్ అంత లాంగ్ టైమ్ అంటే ఇప్పుడు నేను ఎక్కడికి ఆయనతో పాటు తిరగడానికి గాని, సినిమాలకు గాని రాకపోతే ఆయనకి కూడా ఇబ్బందే కదా. సో అలా నాతో పాటు ఇంట్లో కూర్చోవడం కష్టం కదా. బట్ ఎప్పుడు కూడా ఆయన ఒకసారి కూడా కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. బాగా సపోర్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మా ఇన్‌లాస్, మా అత్తమామలు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ సపోర్ట్ చేయబట్టే ఎంబీబీఎస్ అయింది. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మా హస్బెండ్, ఇన్‌లాస్ బాగా సపోర్ట్ చేయబట్టే నేను అచీవ్ చేయగలిగాను. అట్ ద సేమ్ టైం వాళ్ళ సపోర్ట్‌తో పాటు మనకి అంత దృఢ సంకల్పం ఉండాలి. ఈ చిన్న చిన్న ఎంజాయ్‌మెంట్స్‌కి తాత్కాలికమైన ఇప్పుడు సినిమా అనగాని, షికారులు అనగాని అవి టెంపరరీ కదా. సో కొంత టైం ఆనందపడతాము. తర్వాత ఏంటి పరిస్థితి, మళ్ళీ బ్యాక్ టు అవర్ లైఫ్ రావాలి కదా. సో ఆ గోల్ అనేది ఎప్పుడు మర్చిపోకూడదు అంతే. ఇంకా పెద్ద పెద్ద పదాలైతే నేను చెప్పలేను. బట్ నేను ఆలోచించేదంతే. థాంక్యూ మేడం. ఎండీ ఎంట్రన్స్‌కి నేను చెప్తా కొంచెం, నాకు ఇప్పటికీ గుర్తుంది. పెళ్ళైన వెంటనే ఎండీ ఎంట్రన్స్‌కి ప్రిపరేషన్. చాలామంది అడుగుతారు, మీరు రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ఇలా క్వెషన్స్ అడుగుతూ ఉంటారు చూడండి. తన ప్రిపరేషన్ 10 అవర్స్ మినిమమ్. 10-14 అవర్స్ పర్ డే చదివేది. నాకు తెలుసు ఒక రూమ్ ఉంటే ఆ రూమే. మరి రూమ్ నుంచి బయటకొచ్చేది లేదు. రోజంతా అక్కడే. టిఫిన్‌కి, భోజనానికి మా అమ్మ ఆ టైం కల్లా దానికి అందించడం నాకు గుర్తుంది ఇప్పటికి కూడా. ఎండీ ఎంట్రన్స్‌కి. డీఎం ఎంట్రన్స్‌కి అంత ఎక్కువ స్ట్రగుల్ అయినట్టు నాకు అనిపించలేదు. కానీ ఎండీ ఎంట్రన్స్‌కి మాత్రం చాలా ఎక్కువగా చదవాల్సొచ్చింది. ఎందుకంటే మొత్తం ఎంబీబీఎస్‌లో ఉన్నవన్నీ చదవాలి. ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు ఉన్న మొత్తం అన్ని పుస్తకాలు తిప్పేయాలి. చాలా ఎక్కువ సిలబస్, చాలా ఎక్కువ కాంపిటీషన్ కూడా. అసలు ఆ కాంపిటీషన్‌లో ఇప్పుడు తను చదువుకునేవన్నీ కూడా గవర్నమెంట్ సీట్సే. ఎక్కడ పేమెంట్ చేసినవి లేవు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ గవర్నమెంటే, ఉస్మానియా మెడికల్ కాలేజ్ గవర్నమెంటే, స్విమ్స్ కూడా అది ఇన్‌స్టిట్యూట్. దాంట్లో కూడా ఫీ స్ట్రక్చర్ అనేది చాలా మినిమల్. పేమెంట్ చేసి కోట్లు ఇచ్చేంత స్తోమత మాకు లేదు. సో అలా కష్టపడిందంతే. రాకపోతే అనే క్వెషన్ కూడా లేదు. రాకపోతే అనే ఆలోచన కూడా తను తట్టుకోలేదు. సో కాబట్టి ఎలా అయినా తెచ్చుకోవాలి. ఎలాగైనా చేయాలి. సో వాటెవర్ ఈస్ పాసిబుల్ వితిన్ హర్ కెపాసిటీ. తన అవకాశం కొద్దీ తనకి ఎంత కుదిరితే అంత కష్టపడేది. సో ఇంకంతే. సో మా వరకు మేము ఎంత ఎన్వైర్న్‌మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. తను కష్టపడుతుంది, మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. మనమేమి కొత్తగా తనకేమి ఎక్స్‌ట్రా ఏం చేయక్కర్ల. డిస్ట్రాక్ట్ చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. అదే 10,000 అనిపించేది మాకు. నాకు గాని, మా అమ్మ నాన్నకి గాని ఎవరికైనా సరే. ఇన్‌ఫాక్ట్ అందరూ మొత్తం సర్కిల్‌లో ఉన్న వాళ్ళంతా కూడా. యాహ్! ఏ పని చేసినా ఇదొకటి చాలా గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసే ప్రతి పని కూడా నిబద్ధతతో చేయడం. సో దానిపైన పూర్తి డెడికేషన్‌తో చేయడం. చెయ్యాలి కదా అని చేసేయడం కాకుండా పర్ఫెక్ట్‌గా చేయాలి అనుకోవడం. అది చాలా చాలా థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, మీ అందరికీ తెలియంది నాలో ఇంకొక యాంగిల్ ఉంటుంది. ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ లేజీ. సో ఆ యాంగిల్ ఒక్క నా వైఫ్‌కి తప్పితే ఎవరికీ తెలీదు. సో మా అమ్మ, నాన్నకి ఎలాగో తెలుసు, వాళ్ళు భరిస్తారు. సో నా లేజీనెస్‌ని కూడా ఇన్ని సంవత్సరాలకి తను భరిస్తూ వచ్చింది. అండ్ థాంక్ యూ వెరీ మచ్ ఫర్ థట్. ఇంకేమైనా అడుగుతారా? రసూలా, యాహ్! గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్. మేడం క్వెషన్ అడగాలి. కొంచెం వాయిస్ పెంచమ్మా. మేడంని ఒక క్వెషన్ అడగాలి సార్. అడుగమ్మా. చెప్పండమ్మా. మేడం ఇప్పుడు గర్భసంచి తీసేస్తున్న వాళ్ళు ఉంటారు కదా లేడీసు.
గర్భసంచి తీసేయడం వల్ల అంటే అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా మేడం? ఏ ఏజ్ లో తీసారు? అంటే 35, 37, 40 అంటే యంగ్ ఏజ్ లో తీయడం వల్ల ఏంటంటే హార్మోన్స్ తగ్గుతాయి. ఇప్పుడు అంటే ఓవరీస్ తీయకపోయినా ఓవరీస్ ఉంచేసి ఓన్లీ గర్భసంచి తీసినా కూడా గర్భసంచి తీసాక ఒక 5 years లో హార్మోన్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఓవేరియన్ ఫంక్షన్ తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎముకలు అంటే బాడీ పెయిన్స్, హార్ట్ ఫ్లషెస్ అంటాం, ఒళ్ళంతా వేడిగా అయిపోవడము, అండ్ బోన్స్ వీక్ అయిపోవడం, ఆస్టియోపోరోసిస్ అంటాము. యంగ్ ఏజ్ లోనే బోన్స్ వీక్ అవ్వడము, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, ఇటువంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో యంగ్ ఏజ్ లో గర్భసంచి తీయించుకోవడం అనేది అంత సజెస్టబుల్ కాదు. బట్ అంత మెడికల్ కాంప్లికేషన్స్ వచ్చి తీయాల్సిన అవసరం ఉంటే తీయించుకోవచ్చు. బట్ అట్లీస్ట్ ఓవరీస్ అయినా తీయించకుండా ప్రిజర్వ్ చేసుకోవాలి. దానికి క్యాన్సర్ రావడానికి సంబంధం అయితే లేదు. మేడం జనరల్ గా లేడీస్ లో మామూలుగా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అంటే మెన్సెస్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా గర్భసంచికి దీనికి ఏదైనా అంటే ప్రాబ్లమ్స్ వస్తాయా? అంటే మెన్సెస్ ఇర్రెగ్యులర్ గా రావడం వల్ల? అంటే మెన్సెస్ ఇర్రెగ్యులర్ గా రావడం అనేది ఏజ్ బట్టి అది ఎందుకు కారణం ఏంటో చూసుకోవాల్సి ఉంటుంది. బట్ సర్వైకల్ క్యాన్సర్ లో కూడా అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ లో కూడా ఈ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే మెన్సెస్ వస్తున్నా కూడా నెల మధ్యలో బ్లీడింగ్ రావడము, అండ్ పోస్ట్ కోయిటల్ బ్లీడింగ్ అంటారు, భార్యాభర్తలు కలిసినప్పుడు బ్లీడింగ్ రావడము, ఇటువంటి సింటమ్స్ కూడా గర్భసంచి సర్వైకల్ క్యాన్సర్ సింటమ్స్ లో వన్ ఆఫ్ ది సింటమ్స్ గా చెప్పుకోవచ్చు. బట్ అన్ని మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్ క్యాన్సర్ కి దారి తీస్తాయని చెప్పలేము. చాలా వరకు హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉంటాయి, కొంతమందిలో సర్వైకల్ క్యాన్సర్స్ ఉంటాయి. ఏదైనా సరే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు చెకప్ చేస్తారు, వెజైనల్ ఎగ్జామినేషన్ చేస్తారు. దాని ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఒక క్యాన్సర్ ఉందా లేదా అని. సో ఇంకొక క్వశ్చన్ డాక్టర్ ప్రవీణ గారు, మా స్టూడెంట్స్ అందరి తరపున సివిల్స్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా సిలబస్ అనేది చాలా ఎక్కువ. అంటే మీ ఎంబీబీఎస్కి అయితే ఎలాగైతే ఎండి ఎంట్రన్స్లో ఎంతో ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుందో వీళ్ళకి కూడా అంతే. చాలా ఎక్కువ సబ్జెక్టులు చదవాలి, ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ కాలం ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి. సో ఎక్కువగా ప్రాబ్లమ్ వచ్చేదంటే కన్సిస్టెన్సీ. చాలామంది స్టూడెంట్స్ అదే చెప్తారు. ఒక 1 month చాలా హైపర్ యాక్టివ్గా చదివేస్తారు, నెక్స్ట్ మంత్ వచ్చేసరికి తగ్గిపోతుంది. మన ఇన్స్టిట్యూట్లో కూడా చూస్తూ ఉంటాం. 2 months క్రితం మేము అది చేయాలి సార్, ఇది చేయాలి సార్ అని బాగా ఇన్స్పైర్ అయ్యాం సార్ అని జాయిన్ అయ్యి 2 months వరకు రెగ్యులర్గా అటెండ్ అవుతూ క్లాసెస్ సడన్గా డ్రాప్ అయిపోతారు, సడన్గా ప్రిపరేషన్ ఆగిపోతుంది. సో ఈ కన్సిస్టెంట్ అప్రోచ్ లేకపోవడం వల్ల చాలామంది వాళ్ళ గోల్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. సో దీనికి మీరేమైనా సలహా చెప్పగలరా స్టూడెంట్స్కి? సలహా అంటే అది డెఫినెట్ గా ఈ మా ఎండి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో కూడా చాలా ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి. 19 సబ్జెక్ట్స్ ఉంటాయి. సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. అంతా మెమరైజ్ చేసుకోవడం చాలా కష్టం. రిపీటెడ్ గా చదవాలి. అంటే ఒకసారి చదివేసాం మాకు వచ్చేసిందంటే మళ్ళీ ఎగ్జామ్ అప్పుడు ఏమీ గుర్తుండదు. సో మల్టిపుల్ రివిజన్స్ చేసుకోవడం ద్వారా మనం మెమరైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాపర్ గా టైం టేబుల్ వేసుకోవాలి. ఎన్ని రివిజన్స్ వేసుకోవాలి, ఈ రోజుకి ఏ టాపిక్స్ కంప్లీట్ చేయాలి, రేపు చదువుదాంలే అని పోస్ట్ పోన్ చేసుకోవడం కాకుండా పక్కా ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం చదవాలి, మల్టిపుల్ టైమ్స్ చదవాలి. అదే నేను నమ్మే సూత్రం అయితే అదే. సో ఏదైనా విషయాన్ని ఎక్కువ టైంలో రివిజన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకి అది గుర్తుంటుంది. సో అది దట్స్ వాట్ షీ ఈస్ ట్రైయింగ్ టు సే. ఇంకా మీకు ఏమైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఉంటే అడగండి. గర్ల్స్, బాయ్స్, సివిల్స్ ఆస్పిరెంట్స్, ఎస్పెషలీ సివిల్స్ వాళ్ళకి ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంది. బ్యాంక్ వచ్చేసరికి మీకు సిలబస్లు తక్కువే, సమస్య తక్కువే. సివిల్స్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. సో ఏమీ లేదంటే వీల్ క్లోజ్ ఇట్. సో ఆల్రెడీ 1.5 hour అయిపోయింది. ఓకేనా? ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ఉషా, లక్ష్మి, ఎనీవన్? ఉషా, స్టూడెంట్ చెప్పాలనుకుంటున్నావా? సార్ మేడంతో మాట్లాడతాను సార్. చెప్పండి అమ్మా.
మేడం నాకు డాక్టర్ అంటే చాలా ఇష్టం మేడం. మామూలుగా అంటే మెడిసిన్ అంటే చాలా ఇష్టం. బట్ 10th తర్వాత ఎంపీసీ తీసుకొని ఇంజినీరింగ్ వైపు వెళ్ళిపోయాను మేడం. బట్ మెడిసిన్ మీద ఒక మంచి అంటే ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ చేశానన్నమాట. కాలేజ్‌లో చదివేటప్పుడే ఒక ఆలోచన ఉండేది. మెడిసిన్ అవ్వలేకపోయినా మెడిసిన్‌కి సంబంధించిన ఒక మంచి యాప్ డిజైన్ చేయాలనేసి. దాని మీద మీరేమైనా సజెషన్స్ ఇస్తారా మేడం? ఓకే. ఒకసారి నా నంబర్ తీసుకొని కాల్ చేయండి, మాట్లాడదాం. యెస్ మేడం. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని చూస్తే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం ఇందాక అడిగారు కదా మేడం, హాస్పిటల్‌లో ఎవరు కన్సల్ట్ చేసి డాక్టర్ మురళీకృష్ణ మేడం. మురళీకృష్ణ సార్ అంట. సరే అమ్మా. ఓకే. లంగ్ క్యాన్సర్ ప్యానెల్ వచ్చాక ఒకసారి నాకు కలవమని చెప్పండి. అక్కడ రిసెప్షన్‌లో నా పేరు చెప్తే నా ఛాంబర్ చెప్తారు. ఒకసారి వచ్చి రమ్మని చెప్పండి, నేను చూస్తాను. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. Okay, so thank you, Dr. Praveena, from all our students for coming on to this and giving your valuable time to all of us. Thank you very much. Yeah, welcome. Okay, And madam ki sir kuda thank you. Okay, yeah. Thank you guys. Take care. Let's catch up some other time. Thank you all. Thank you. Thank you sir. Thank you madam. Yeah. Thank you, ma'am.